पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. పార్వతి ప్రీతిపూర్వకం తం వృక్షం వర్ధితవతి. వృక్షస్య రక్షణార్థం పార్వతి మాం నియుక్తవతి. అత్ర ఆగతః ప్రాణీ మమ ఆహారః. అతః అకథయత్. తత్ వచనం శ్రుత్వా నృపః అహం అపి శివపూజకః. శివః గౌరవాదియః పునః స్వాగతం. చేద్దామండి, హోప్ఫుల్లీ కంటిన్యూ అవుతుంది. కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్ గా ఉంది ఇక్కడ, అందుకనే అట్లా అవుతుంది మాటిమాటికి. సో బుద్ధిమత్య పద్మజ గారు, పోటూరి పద్మజ పోటు. బుద్ధిమత్యాః విద్యార్థిన్యాః అండి, పంచమి షష్ఠిలో ఏకవచనంలో ఉంటుంది. సమ్యక్. బుద్ధిమత్యాః విద్యార్థిన్యాః, సమ్యక్. నెక్స్ట్ కే శ్రీలత చతురాయై బాలికాయై. చతుర్థి ఏకవచనం. సమ్యక్. నెక్స్ట్ వచ్చేసి విశేష్యానికి అనుగుణమైన కుండలీకరణంలో ఇవ్వబడిన విశేషాలకు సరియగు విభక్తిని చేర్చండి. సో బ్రాకెట్స్ లో ఇచ్చినటువంటి విశేష పదాలకి అక్కడ డాష్ కి తర్వాత ఉన్నది చూసుకుని విశేషం ఏంటో దాని ప్రకారంగా దీన్ని నింపాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణ వచ్చేసి వృక్ష ఫలాని పతితాని అన్నారు, బ్రాకెట్స్ లో ఉన్నత అని ఇచ్చారు. సో వృక్షాత్ అన్నది పంచమి ఏకవచనం కాబట్టి ఉన్నతాత్ వృక్షాత్ అని పతితాని అని. ఆ తర్వాత ప్రథమ వాక్యం వచ్చేసి డాష్ ప్రపంచే దేవః అస్తి, బ్రాకెట్స్ లో సమగ్రః. ప్రతాప్ గారు. సమగ్ర పంచో దేవః అస్తి. సమగ్ర అన్నది మార్చాలి, ప్రపంచే దాని ప్రకారంగా మార్చాలి. సమగ్రే పంచే దేవః అస్తి. సమగ్రే ప్రపంచే దేవః అస్తి. ప్రపంచే అన్నది సప్తమి ఏకవచనం కాబట్టి సమగ్రాని సమగ్రే అని మార్చుకోవాలి. సమగ్రే ప్రపంచే దేవః అస్తి. నెక్స్ట్ సౌజన్య బాలకః డాష్ ఫలాని ఖాదితుం ఇచ్చతి. బాలకః పక్వాని ఫలాని ఖాదితుం ఇచ్చతి. సో ఇది పుంసకలింగంలో ద్వితీయ బహువచనము పక్వాని. సమ్యక్. నెక్స్ట్ హిమశ్రీ డాష్ ఛురికయా కర్తన సమయే జాగరూకః భవ. తీక్షణయా ఛురికయా కర్తన సమయే జాగరూకః భవ. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు తస్యాః గృహం డాష్ ఉపకరణైః అలంకృతం అస్తి. ఆధునికైః ఉపకరణైః అలంకృతం అస్తి. తృతీయ బహువచనం కాబట్టి
ఆధునికైః అని చేయాలి. నెక్స్ట్ ఊర్మిళ రామ్ రాధికా డాష్ సఖీః గృహం ప్రతి ఆహూతవతి. రాధికా ఆత్మీయః సఖీః గృహం ప్రతి ఆహుతవతి. సో మీరు ఏం మార్చారు ఇక్కడ? ఏమన్నా మార్చారా? ఆత్మీయ అన్నది ఆత్మీయనే అంటున్నారు. ఏం మార్చాలి? ఆత్మీయః ఆత్మీయ ఎలా అవుతుంది? సఖీః ఏం శబ్దము? సఖీః స్త్రీలింగ శబ్దము. స్త్రీలింగము ఏ విభక్తిలో ఉంది? సఖీః ద్వితీయ విభక్తి బహువచనం. ఉత్తమం. ద్వితీయ బహువచనంలో ఉంది. అయితే ఇప్పుడు ఆత్మీయ ఇచ్చారు, స్త్రీలింగం కాబట్టి ఆత్మీయ అవుతుంది. సో ఆత్మీయ అన్నది రమా శబ్దం లాగా చేయాలి. సో ద్వితీయ బహువచనం ఏమవుతుంది? మీయాః దీర్ఘం. ఆత్మీయాః ఆత్మీయాః సమాహలాగా సఖీః గృహం ప్రతి ఆహుతవతి. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ సుధా గారు డాష్ బాలికాయాః పితా సురేషః. బుద్ధిమత్యాః బాలికాయాః పితా సురేషః. ఉత్తమం. సో బాలికాయాః అన్నది ఇక్కడ షష్ఠి ఏకవచనం కాబట్టి బుద్ధిమత్యాః బాలికాయాః పితా సురేషః. సమ్యక్. సుబ్బలక్ష్మి గారు డాష్ ఛాత్రేభ్యః విశేష శిక్షణం ప్రదత్తం చతుర. చతురేభ్యః ఛాత్రేభ్యః విశేష శిక్షణం ప్రదత్తం. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు అధికారి డాష్ జనేభ్యః ఉత్కోచం స్వీకృతవాన్. లక్ష్మీ కుమారి గారు అధికారి నిర్ధనేభ్యః జనేభ్యః ఉత్కోచం స్వీకృతవాన్. ఇక్కడ ఏ విభక్తి ఇది? జనేభ్యః షష్ఠీ విభక్తి. జనేభ్యః షష్ఠి ఎలా అయింది? అయితే చతుర్థి అవ్వాలి, లేకపోతే పంచమి అవ్వాలి. జనేభ్యః బహువచనం. చతుర్థి విభక్తి. కాదు, మీరు ఏ విభక్తి ఎప్పుడు వాడాలో అది తెలియాలి కదా. సో నిర్ధనేభ్యః జనేభ్యః ఉత్కోచం స్వీకృతవాన్. సో ఎవరైతే బీదవారు ఉన్నారో అలాంటి జనుల నుంచి ఉత్కోచం అంటే బ్రైబ్. బ్రైబ్ అంటే లంచం. లంచం తీసుకున్నాడు అని. సో నుంచి వాడుతున్నాం కాబట్టి ఏ విభక్తి? పంచమి ఏకవచనం. పంచమి బహువచనం. ఓకే, బహువచనం. సో మీకు జనేభ్య అన్నది చతుర్థి పంచమిలో వస్తుంది బహువచనంలో. బట్ సందర్భాన్ని బట్టి అక్కడ ఏంటి అన్నది తెలుసుకోవాలి అంతే. ఓకే, సో అందుకనే అడిగాను. రైట్. నెక్స్ట్ డాష్ రాష్ట్రేషు భారతం అన్యతమం అస్తి అభివృద్ధిశీల. ఆదిలక్ష్మి గారు అభివృద్ధిశీలేషు రాష్ట్రేషు భారతం అన్యతమం అస్తి. ఉత్తమం. సమ్యక్. విజయలక్ష్మి గారు డాష్ భక్తాయ దేవః వరం దదాతి. సరళాయ భక్తాయ దేవః అతి. సమ్యక్. నెక్స్ట్ వచ్చి ఓకే, అంకెలలో సూచించిన సంఖ్య యొక్క సరి అయిన విభక్తి రూపాలను రిక్త స్థానాలలో వ్రాయండి. సో ఇక్కడ ఉదాహరణ వచ్చేసి బ్రాకెట్స్ లో 1 ఉంది కాబట్టి బాలిక అని ఇచ్చారు. సో బాలిక అన్నది స్త్రీలింగం కాబట్టి దానికి ఏకా రావాలి. ఏకా బాలిక అని. సో నెక్స్ట్ వాటిల్లో మీరు విభక్తులు కూడా చూసుకోవాలి. ఏ విభక్తిలో ఉందో ఆ ప్రకారం ఆ సంఖ్య యొక్క విభక్తి రూపాలు రాయాలి. ఉమా డాష్ మాలాభిః 3 ఉంది. తిస్రుభిః అంటే
సమ్యక్ ఉత్తమం. మాలాభిః. సో తిస్రుభిః మాలాభిః స్త్రీలింగం కాబట్టి తిస్రః తిస్రుభిః అని వస్తుంది. నెక్స్ట్ హిమబిందు శిక్షకయోః. హిమబిందు అన్మ్యూట్ చేయండి. ద్వౌ ఆ, ద్వయోః ద్వయోః శిక్షకయోః. సో ఇది ఏ విభక్తి చెప్పలేము, చెప్పండి ఏ విభక్తి? శిక్షకయో ఆ, ద్వితీయ విభక్తి. ఆ? ఇద్దరు శిక్షకయో ఇద్దరు అని. అది కరెక్టే, అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దు. శిక్షకయోః ఎక్కడెక్కడ వస్తుంది, ద్వయోః ఎక్కడెక్కడ వస్తుంది, అదొకటే చెప్పండి చాలు. ద్వితీయ విభక్తి మేడం. ద్వివచనము ద్వి అన్నది ద్వితీయ విభక్తి కాదు. ఏ విభక్తి? ద్వివచనం. ద్వివచనం కరెక్టే, విభక్తిలో అడుగుతున్నా ఏ విభక్తిలో వస్తుంది ద్వయోః అన్నది? ఎవరైనా? పదం. షష్ఠి మేడం. షష్ఠి షష్ఠి సప్తమి రెండిట్లో ఉంటుంది. సప్తమి రెండిట్లోనూ ఉన్నది. సమ్యక్ ఉత్తమం. షష్ఠి సప్తమి రెండిట్లోనూ ద్వయోః అన్న రూపమే అన్ని లింగాల్లో కూడా సమానంగానే ఉంటుంది. సో ద్వయో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 2 నెంబర్ అన్నది ద్వయోః అన్నది పుల్లింగంలో, నపుంసకలింగంలో, స్త్రీలింగంలో కూడా షష్ఠి సప్తమిల్లో సమానమైన రూపాలు ఉన్నాయి వాటికి. ఓకే, నెక్స్ట్ రమ. పుస్తకానాం 4. రమ చెప్పండి రమ. పుస్తకం 4. మీరు ప్రవేశ బుక్ లో ఉన్నటువంటి టేబుల్స్ మీ ఎదురుకుండా పెట్టి చెప్పొచ్చు. సో దట్ బికమ్స్ ఈజియర్ ఫర్ యూ. గుర్తు వెంటనే మీకు ఇప్పుడే మొదటి నేర్చుకోవడం కాబట్టి గుర్తుండకపోవచ్చు. యాక్చువల్లీ నెంబర్స్ కి నాకు సరిగా తెలియట్లేదు. ఓ నంబర్స్ మీకు ప్రవేశ బుక్ లో లాస్ట్ లో 245 245 పేజ్ లో మీకు నంబర్స్ యొక్క విభక్తి రూపాలు ఉన్నాయి. అది పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అందరూ తెరిచి పెట్టుకోండి. ఇవన్నీ ప్రస్తుతం నోటికి వచ్చేస్తాయి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా మీకు చెప్పిన తర్వాత సెకండ్ క్లాస్ కాబట్టి. ఓకే, సో చెప్పండి, ఎవరైనా చెప్పండి. చతుర్నాం షష్ఠి బహువచనం. సమ్యక్ ఉత్తమం. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి గారు. దేవీభ్యః. చతుర్నామేనా? చతుర్నాం అండి. ఇది పుస్తకం అన్నది నపుంసకలింగము కాబట్టి ఇది చత్వారికి లేకపోతే చత్వారః రెండిటికి, పుల్లింగానికి నపుంసకలింగానికి తృతీయ విభక్తి తర్వాత సమానమైన రూపాలు కాబట్టి ఇది రెండిట్లోనూ సమానం. చతుర్నాం చతుర్నాం పుస్తకానాం. ఓకే, నెక్స్ట్ వచ్చి దేవీభ్యః 5 నంబర్. పంచభ్యః దేవీభ్యః. సమ్యక్, పంచభ్యః దేవీభ్యః. సో 5 నుంచి నంబర్లన్నిటికీ విభక్తి రూపాలు పుల్లింగంలో అయినా స్త్రీలింగమైన నపుంసకలింగమైన సమానమైన రూపాలు. ఓకే, సో పంచభ్యః దేవీభ్యః. ఉత్తమం. కవిత గారు నెక్స్ట్. ప్రకోష్ఠేషు 8. సప్తేషు ప్రకోష్ఠేషు. సప్త కాదండి, అది 8 నంబర్, అది నంబర్ 8. ఓకే, తెలుగు. అష్టేషు. ఓకే, చెప్పండి. అష్టేషు ప్రకోష్ఠేషు. అష్టేషు ఉండదండి, అష్టాసు. అష్టాసు ప్రకోష్ఠేషు. అష్ట అనొచ్చు, అష్టసు అనొచ్చు, అష్టాసు అని 2 రూపాలు కూడా ఉన్నాయి.
ఆ 2 రూపాలు కూడా అనొచ్చు. అష్టసు ప్రకోష్టేషు. ఓకే. నెక్స్ట్ శ్రీలత ఆసంధైః 7. అక్కడే స్ట్రక్ అయ్యాను మేడం, ఒక్క నిమిషం చెప్తాను. ఆసందైహి 8 కదండి, ఆ, ఏ నెంబర్ ఇస్ 8, నెంబర్ ఇస్ 7. సప్తభిః ఆసందైహి, ఆ? సప్తభిః ఆసందైహి. ఆసంధైః. సమ్యక్. నెక్స్ట్ సాయి కుమార్. నెక్స్ట్ పత్రికాభ్యః 9. నవభ్యః పత్రికాభ్యః. సమ్యక్. నవభ్యః పత్రికాభ్యః. కరుణ గారు మిత్రేణ. ఏకంకి తృతీయ ఏంటి? కరుణ గారు. కరుణ. ఓకే. ఎన్ఎస్ఎస్ ప్రసాద్ రావు గారు మిత్రేణ. ఏకేన మిత్రేణ. ఏకేన మిత్రేణ. సమ్యక్. ఉత్తమం. నెక్స్ట్ శాఖాసు శైలజ గారు 6. 6 షష్టాసు శాఖాసు. షట్సు. 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 ఓకే. శాఖాసు. షట్సు శాఖాసు. నెక్స్ట్ రాజశ్రీ గారు గృహేభ్యః దశ. గృహే దశభ్యః గృహేభ్యః. దశభ్యః. సో మీకు నెక్స్ట్ క్లాస్ కి హోంవర్క్ ఏంటంటే ఈ నంబర్స్ యొక్క అన్ని విభక్తి రూపాలు చెప్పాలి. ఓకే. సో అది హోంవర్క్. గృహేభ్యః దశభ్యః గృహేభ్యః. దశభ్యః. దశభ్యః గృహేభ్యః. ఓకే. సో హోంవర్క్ అందరూ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ క్లాస్ కి అంటే ఫ్రైడే క్లాస్ కి ఈ విభక్తి రూపాలు నంబర్స్ అన్నీ కూడా రావాలి. అందరినీ అడుగుతానండి, ఒక క్లాస్ పూర్తిగా అడగనని మీరు ఎవరు అనుకోకండి. ఓకే. లాస్ట్ అందరినీ మేడం ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ ప్రకోష్టేషు ముందు మీరు అష్టాసు అన్నాం కదా, ఇక్కడ 3 ఉంది కదా నంబర్, అదే నాకు అదే బ్రాకెట్ లో ఉన్నది కదా. పుస్తకాల్లో 3 ఉందండి. ఓకే. కొన్ని పుస్తకాల్లో 3 ఉంది. అంటే తెలుగు పుస్తకంలో. యాక్చువల్లీ నా పుస్తకంలో నాది ఇంగ్లీష్ బుక్ 8 ఉంది. సో 3 ఉంటే ఏం రావాలి? త్రిషు కదా. త్రిషు ప్రకోష్టేషు. సమ్యక్. ఉత్తమం. కరెక్టేనండి? కరెక్ట్ అండి. కరెక్ట్. ధన్యవాదాలు. త్రిషు ప్రకోష్టేషు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి చెప్పండి. ఈ దశ అని అన్నప్పుడు మన మామూలుగా దశ 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 అట్లా వెళ్ళిపోవడం. అంటే మీకు ఇక్కడ ఎలా అయితే మీకు మిగతా రూపాలు ఉన్నాయో దశన్ యాక్చువల్గా అది నకారాంత శబ్దము. సో పంచ శబ్దం ఎలాగుందో అలాగే ఉంటుంది. దశ దశ దశభిః దశభ్యః దశభ్యః దశానాం దశాసు. ఎలా అయితే 8 ఫాలో అవ్వకూడదా? 8 కానీ 7 అన్ని సమానమేనండి. సప్త కానీ షట్ అంటే పంచ షట్ సప్త ఏ రూపమైనా ఫాలో అవ్వచ్చు. అన్ని సమానమే. ప్రవేశ బుక్ లో సప్తన్ నవన్ దశన్ అన్నవి అష్టాన్ ఫాలో అవ్వమని ఇచ్చారు మహోదయ. ఇక్కడ నా బుక్ లో సప్తన్ నవన్ దశన్ ఏతే అపి నకారాంత. సో దశ శబ్దంలో నకారాంతమే దశ అన్నది. కాబట్టి అది కూడా పంచ శబ్దం లాగా లేకపోతే షట్ శబ్దం లాగా మీరు సేమ్ అలాగే వాడదు. మేడం ఒక్కటి చెప్పండి. దశ ఒకటి డిఫరెంట్ గా ఉంటుందా మేడం? సేమే. నేను చదువుతున్నాను వినండి. దశ దశ దశభిః దశభ్యః దశభ్యః దశానాం దశసు. దశసు ఆర్ దశాసు. అంటే ఆ ఆప్షన్ ఉందో లేదో. 8 ఫాలో అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అష్ట వదిలేయండి. అష్ట 2 రూపాయలు ఉన్నాయి. మిగతా వాటికి 2 రూపాయలు లేదు. మీరు పంచని ఫాలో పంచ. త్రీణి శబ్దానికి స్త్రీలింగ రూపం త్రిస్రహ అండి. అది స్పెల్లింగ్ ఎలా చదవాలండి? తిస్రహ. తిస్ర తిస్రహ.
తిస్ అక్కడ రుహి. అంటే ఒక్కొక్క చోట మాకు బుక్ లో త్రా రాసినట్టుగా కనిపిస్తుంది, తీ రాసి సాసగం తిస్త్రాలా రాసి అనిపిస్తుందండి, త్రా తిస్త్రాలాగే అలా అనిపిస్తుంది. ఉంది. అది అది యాక్చువల్గా అదంటే తిస్రహ తీ రాసి స రావత్తు. తిస్ రహ. ఓకే, తిస్రహ ఎలా రాస్తాడంటే వీడు తిస్రహ. ఆ, అయితే తీ ఒక్కొక్క చోట్ల అలా రాశారండి, ఒక్కొక్క చోట్ల సా సగం రాసి త్రా రాశారు. అది ఎలా పలకాలని అదా ఇదా కరెక్ట్ అని మాకు డౌట్. సో అది ఎలా అంటే తీ రాసి స రాసి దానికి రకారం తిస్రహ, తీ స తర్వాత దానికి ర. ఓకే, అందరినీ Okay, బీట్ thank you. చేశానండి. ఇంకా డౌట్ క్లియర్ అయిపోతే ఇంకోసారి చెప్తా. తీ రాసి స రాసి దానికి ర ఒత్తు తిస్ర, Okay. తర్వాత విసర్గ తిస్రహ. క్షమ్యత మహోదయే, అది తిస్రహ అనుకోవడం లేదు ఇప్పటి వరకు, మేము తిస్త్రహ అనుకుంటున్నాము మహోదయ్. తిస్రహ కాదా మేడం అది? తిస్రహ. తిస్రహ. చూస్తే అట్లా తిస్రహ. కనపడుతుందండి. ఓకే, ధన్యవాదः. మీకు అలా కనిపిస్తుంది, అంటే కొంచెం కష్టం లేండి. ఆ ప్రింట్ లో కూడా అలా ఉంది. సో తిస్ రైట్. ఇప్పుడు క్లియర్ అండి. క్లియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వాక్యంలో సంఖ్యలను ఉపయోగించండి. సో ఇక్కడ కూడా విశేషం యొక్క విభక్తి లింగ వచనాలను చూసి దాని యొక్క ఆ నంబర్ యొక్క సంఖ్య యొక్క రూపాన్ని మార్చాలి మనం. ఉదాహరణ చూస్తే బాలికాం ఆహ్వయతు అని ఉంటే బాలికాం అన్నది స్త్రీలింగం, ద్వితీయ ఏకవచనం కాబట్టి ఏకాం అని వచ్చాము. సో ఏకాం బాలికాం ఆహ్వయతు. ఓకే, నెక్స్ట్ వచ్చి తే డాష్ శిక్షకాన్ ప్రేషితవంతః. సో శిక్షకాన్ అన్నది ద్వితీయ బహువచనం కాబట్టి 3 సంఖ్యకి బహువచనం చెప్పాలి, ద్వితీయ బహువచనం. ఎక్కడ ఆగిపోయాను? ఓకే, క్షమ్యత మహోదయే, చెప్పండి. బాలికా స్త్రీలింగం, ఆ, స్త్రీలింగం ఏక శబ్దం ఏకా, ఏకా సమ్యకే. ఏకా బాలికాం. అంటే బాలిక నాకు కాదు కాదు, బాలికాం అన్నది మీరన్నట్టుగా బాలిక స్త్రీలింగ శబ్దము, బట్ బాలికాం అని ఉంది కదా, కాబట్టి ద్వితీయ ఏకవచనం అది. సో ఏకా ఏకాం. కానీ ఇక్కడ పుస్తకంలో ఏకా బాలికాం ఏకా అనే అని ఇచ్చారు ఇచ్చారు మేడం. మాకు. ఓకే, రాంగ్ అది. తప్పున్నట్టుందండి. ఒకవేళ అది ప్రింటింగ్ మిస్టేక్ ఏమో. సో బాలికాం అని ఉంటే మాత్రం ఏకాం బాలికాం ఆహ్వయతు అని కరెక్ట్ చేసుకోండి. తప్పది ఏకా ఉంటే, ప్రింటింగ్ మిస్టేక్ అది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి తే డాష్ శిక్షకాన్ ప్రేషితవంతః. ఓకే, ఎక్కడున్నాము మనము? ఓకే ఓకే, ఐ లాస్ట్ ద లైన్, బట్ ఎనీవే. ప్రసాద్ రావు గారు. ప్రసాద్ రావు గారు. ते शिक्षकान् त्रयः ఓకే, త్రయః అన్నది పుల్లింగ. त्रीन् ते त्रीन् शिक्षकान् प्रेषितवन्तः. ఉత్తమం మహోదయ. సో త్రయః పుల్లింగ శబ్దము, దానికి బహువచనం ద్వితీయలో త్రీన్ శిక్షకాన్ ప్రేషితవంతః. సమ్యక్. నెక్స్ట్ శైలజ గారు. డాష్ మార్గదర్శిన్యః గచ్చంతి. 4 ఉంది నంబరు బ్రాకెట్స్ లో. చతుర్భిః కాదు, చత్వారः మార్గదర్శన్యः గచ్చन्ति. దర్శనీ దర్శన్యాః బహువచనం. ప్రథమ బహువచనంలో ఉంది స్త్రీలింగం. చతస్రః మార్గదర్శిన్యః గచ్చంతి. ఓకే, చతస్రః మార్గదర్శిన్యః గచ్చంతి. సమ్యక్. రాజశ్రీ గారు. కక్షాసు పాఠః ప్రచలతి. 6. అన్మ్యూట్ చేసుకోండి రాజశ్రీ గారు.
అయింది. చెప్పండి. షట్సు కక్ష్యాసు పాఠః ప్రచలతి. సమ్యక్. షట్సు షట్సు కక్షాసు కక్ష్యాసు పాఠః ప్రచలతి. ఉత్తమం. పద్మజ గారు, ఉత్తీర్ణానాం డాష్ బాలానాం నామాని వద. 10. ఉత్తీర్ణానాం దశానాం బాలానాం నామాని వద. ఉత్తమం. దశానాం బాలానాం నామాని వద. సమ్యక్. నెక్స్ట్ శేష్ గారు. శేష్ గారు నెక్స్ట్ డాష్ బాలాభ్యాం సహ మాతా గతవతి. 2. ద్వే బాలాభ్యాం సహ మాతా గతవతి. సో బాలాభ్యాం అన్నది ఏ విభక్తి? కన్ఫ్యూజ్ అవుతాను. బాలాభ్యాం ఏ విభక్తిలో ఉంటుంది? బాలాభ్యాం కాదండి, షష్ఠిలో కాదు, పంచమి కాదు. మీరు ఒకసారి టేబుల్ చూస్తే కనుక మీకు బాలాభ్యాం సప్తమి కాదు. అందరు ఎవరు సరిగా చెప్పట్ల. 3, 4, 5. తృతీయ చతుర్థి రెండులో ఉంది. తృతీయ చతుర్థి పంచమి మూడిట్లో వస్తుంది. సమ్యక్. ప్రసాదరావు గారు సమ్యక్. తృతీయ చతుర్థి పంచమిలో 3 చోట్ల బాలాభ్యాం ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కడ ఉన్నది అన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఏ విభక్తిలో అండి? సహా ఉంది కాబట్టి తృతీయ మ్యామ్. ఉత్తమం. సహా ఉంది కాబట్టి తృతీయలో ఉన్నట్టు లెక్క. ఓకే, సో అట్లా గుర్తుపెట్టాలి. కాంటెక్స్ట్ ప్రకారము అక్కడ ఏ విభక్తి వాడారు, రూపాలు సమానంగా ఉన్నా సరే ఏ విభక్తిలో వాడారు అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ సహా ఉంది కాబట్టి తృతీయ విభక్తిలో ఉంది, అది కరెక్ట్. ఇప్పుడు 2 నంబర్ కి మనము తృతీయ విభక్తిలో ఎక్కడ వస్తుంది ఇది? త్రిభిః మేడం. త్రిభిః బాలాభ్యాం సహ మాతా గతవతి. శేష్ గారు, మనం 3 మాట్లాడలేదు ఇక్కడ, మనం 2 మాట్లాడుతున్నాం. ద్వాభ్యాం బాలాభ్యాం సహ మాతా గతవతి. అందరూ ఉండండి. ద్వాభ్యాం బాలాభ్యాం సహ మాతా గతవతి. సో ఇక్కడ బాలాభ్యాం ఉన్నా లేకపోతే బాలికాభ్యాం ఉన్నా ఏమున్నా, పుల్లింగం ఉన్నా స్త్రీలింగం ఉన్నా నపుంసకలింగం ఉన్నా 2 నంబర్కి సమానమైన రూపాలు ద్వాభ్యాం. నెక్స్ట్ కే శ్రీలత. డాష్ వర్ణైః ఆకాశః శోభతే. 3 నంబర్. త్రిభిః వర్ణైః ఆకాశః శోభతే. త్రిభిః వర్ణైః ఆకాశః శోభతే. ప్రతాప్ గారు, సహ డాష్ భాషాః జానాతి. ప్రతాప్ గారు, సహ డాష్ భాషాః జానాతి. 8. ప్రతాప్ గారు మీరు చెప్తున్నారా? నెక్స్ట్ చెప్తాను. ఓకే, సౌజన్య. అష్టభాషాః లింగం. దీనికి లింగం ఏం లేదండి. భాషాః స్త్రీలింగం అయినా అష్టభాషాః సమానమే కాబట్టి అష్టభాషాః జానాతి. సమ్యక్. నెక్స్ట్ హిమశ్రీ. గురుః డాష్ శిష్యాయ మంత్రదీక్షాం దత్తవాన్. 1. గురుః ఏకస్మై శిష్యాయ మంత్రదీక్షాం దత్తవాన్. సమ్యక్. సో శిష్యాయ అన్నది రామాయ లాగా చతుర్థి ఏకస్మై ఏకస్మై శిష్యాయ మంత్రదీక్షం దత్తవాన్. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు, డాష్ పాండవేషు ధర్మరాజః శ్రేష్ఠః. 5. పంచసు పాండవేషు ధర్మరాజః జ్యేష్ఠః. సమ్యక్. ఊర్మిళారామ్. డాష్ శిలాభిః ఉద్యానం శోభతే. 8. మేడం మీకు చెప్పరా? పాండవేషుకి చెప్పరా మేడం? సో పంచ ఉంది కదా, పంచసు పాండవేషు. సో పాండవేషు అన్నది పుల్లింగం, సప్తమి బహువచనం కాబట్టి పంచకి
బహువచనం చూసుకోవాలి. బహువచనం అంటే సప్తమి విభక్తి చూసుకుంటే పంచసు అవుతుంది. సో పంచసు పాండవేషు ధర్మరాజः శ్రేష్ఠ. నెక్స్ట్ శ్రేష్ఠ జ్యేష్ఠः. ఓకే, జ్యేష్ఠः శ్రేష్ఠ. నెక్స్ట్ ఉర్మిళ గారు. డాష్ శిలాభిః ఉద్యానం శోభతే. 8 అష్టభిః శిలాభిః ఉద్యానం శోభతే అంటే ఆ ఉద్యానవనం ఏదైతే ఉందో అది దేంతో శోభిస్తుందంటే 8 శిలలతోటి అని అర్థం. శిలాభిః అంటే శిలలతోటి అని అర్థం. శిలాభిః. ఓకే ఓకే, అవగతం వా? అవగతం మేడం. కొంచెం కష్టం, కించిత్ క్లిష్టమస్తి వా? కదా మేడం. బహు కష్టం. బహువా కించిత్ వా? మేడం బహు కష్టం. మేడం సౌజన్య చెప్పండి. అది 4 నెంబర్స్ వరకే కదా మేడం. స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం. అవునండి, ఆ భేదం ఓన్లీ 4 వరకే. ఆ తర్వాత నుంచి అన్ని రూపాలు సమానంగానే ఉంటాయి. ఓకే, 5 10 వరకు సమానం. మిగతా అన్ని కూడా ఓకే. శిలాభిః పుల్లింగం కదండి. అవునండి, శిలాభిః పుల్లింగం కాదండి, శిలా స్త్రీలింగ పదము. శిలాభిః తృతీయ బహువచనం. తృతీయ బహువచనం అండి, తృతీయ బహువచనం బహువచనం కదా. అవునండి. ఆ తర్వాత వచ్చి పేజ్ నెంబర్ మీకు అనువాద పద్ధతి దగ్గర కొన్ని వాక్యాలు ఉన్నాయి. సో అవి అనువాదం చేయాలి. పేజ్ నెంబర్ వచ్చి 39. పేజ్ నెంబర్ 39. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటివి మనం కొన్ని వాక్యాలు చూసాం. సహ ఆగతవాన్ ఆసీత్, అతను వచ్చి ఉండెను అని. సహ ఆగతవతి ఆసీత్, ఆమె వచ్చి ఉండెను అని. లేఖని పతిత ఆసీత్, కలము పడి ఉండెను. అహం ఆగతవాన్ ఆసం, నేను వచ్చి ఉంటిని అంటే ఇప్పుడు వచ్చి ఉన్నాను అని. ఆ తర్వాత సహ ఆగతవాన్ అస్తి, అతను వచ్చి ఉన్నాడు అని. సో ఇలా ఈ విధంగా మనం అనువాదం చేయాలి. సో మొదటిది వచ్చి సఖీ మిలితవతి ఆసీత్. సుధా గారు. స్నేహితురాలు కలవడానికి వచ్చింది. స్నేహితురాలు కలవడానికి వచ్చి ఉన్నది. ఉండెను. ఆసీత్ అంటే కాబట్టి వచ్చి ఉండెను అని చెప్పాలి. ఓకే, సుబ్బలక్ష్మి గారు. హ్యః దృష్టవాన్ ఆసం. సుబ్బలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్. అమ్మ ఒకసారి ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తారా? సఖీ మిలితవతి ఆసీత్ అంటే ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ మీటింగ్ ద ఫ్రెండ్ ఆర్ ద ఫ్రెండ్ ఈస్ మీటింగ్ మీ? ద ఫ్రెండ్ ఈస్ మీటింగ్. సఖీ మిలితవతి ఆసీత్. సో ఆమె ఫ్రెండ్ హ్యాస్ మెట్ అని అర్థం. ఫ్రెండ్ హ్యాస్. ఆంధ్ర బుక్ అండి, నాకు పేజ్ నంబర్ ఏమన్నా ఒక్క నిమిషం అండి చెప్తాను. సో ఎవరో డౌట్ అడిగారు, డౌట్ చెప్తాను. ఇంగ్లీష్ లో చెప్పమని అడిగారు. సఖీ మిలితవతి ఆసీత్ అంటే ఫ్రెండ్ హ్యాస్ మెట్ అని అర్థం. శ్రీలత గారు మీరే అడిగారా? అవునండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో సుబ్బలక్ష్మి గారు ఇప్పుడు పేజ్ నెంబర్ 39 అండి. 39. తెలుగు పుస్తకమా మీది ఏ పుస్తకం అండి? తెలుగు పుస్తకం అండి, ఆంధ్ర బుక్. 39 పేజ్ నెంబర్ 39. 39 లేదు. రెండో పాఠం కదండి? అవునండి, అవునండి. రెండో పాఠంలో అనువాద పద్ధతి అని ఉంటుంది. అక్కడ అనువాద పద్ధతి మాకు 14వ పేజ్ వచ్చిందండి. వచ్చింది. ఓకే, సో మీది విడివిడి పుస్తకాలు ఉన్నట్టుగా ఉందా వేరువేరుగా? తెలుగు పుస్తకం ఏ లెసన్ కా లెసన్ పేజెస్ ఇచ్చి ఉంటాడు.
ఓకే మీకు. సో అందుకనే చెప్తున్నాను, అంటే భాగం కూడా చెప్తున్నా. 9వ భాగం అనువాద పద్ధతి ఈ ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటిది. ఓకే. సో మీరు లేఖని మూడోదండి. సో ఒక రిక్వెస్ట్ అండి అందరికి, మీరందరూ క్లాస్కి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అభ్యాసాలు ఉన్నాయో చేసుకుని రావాలండి. క్లాస్కి జస్ట్ అలా రాగా వస్తే మీరు చెప్పలేరు. ఏ పేజీలో ఏముంది ఏంటి అన్నది మీకు కూడా తెలియాలి కదా. క్లాస్కి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయి. సో యూజువలీ మన ఫస్ట్ భాషాభ్యాసం తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి ఒక ఎక్సర్సైజ్ ఉండొచ్చు. అండ్ లాస్ట్ సందులు ఉంటుంది. లాస్ట్ పేజ్లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో యూజువలీ 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ నుంచి అందరూ ప్లీజ్ దయచేసి చూసుకుని క్లాస్కి రావాలి. ఓకే. మీరు చెప్పండి ఇప్పుడు. హ్యః దృష్టవాన్ ఆసం. దృష్టవాన్ ఆసన్. చూసాను. దృష్టవాన్ ఆసన్ ఆసం దృష్టవాన్. ఓకే. సో ఇక్కడ ఆసం అంటే ఏంటి? క్రియాపదము పాస్ట్ టెన్స్, ఉత్తమ పురుష ఏకవచనం. అంటే అహం ఆసం అని అర్థం. సో అహం యః దృష్టవాన్ ఆసం అంటే నేను నిన్న చూసి ఉంటిని అని అర్థం. నేను నిన్న చూసి ఉంటిని అంటే. ఓకే. లక్ష్మీ కుమారి గారి నెక్స్ట్. రామః లిఖితవాన్ ఆసీత్. లక్ష్మి గారు మీరు మ్యూట్ చేయాలి, ఎందుకంటే చాలా సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే. లక్ష్మీ కుమారి గారు. రామః లిఖితవాన్ ఆసీత్. రాముడు నేనే కదమ్మా. ఒక్క నిమిషం అండి, నేను అందరినీ మ్యూట్ చేస్తాను, చాలా సౌండ్ వస్తుంది. ఓకే. లక్ష్మీ కుమారి గారు మీరు అన్మ్యూట్ చేయండి. రామః లిఖితవాన్ ఆసు. రాముడు రాసి ఉన్నాడు. రాముడు రాసి ఉన్నాడు. సమ్యక్. ఆదిలక్ష్మి గారు. త్వం శృతవాన్ ఆసీహి వా. నీవు విని ఉంటివా. నీవు విని ఉంటివా. సమ్యక్. సో విజయలక్ష్మి గారు. అహం ప్రేషితవాన్ అస్మి. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. ఓకే. ఉమా. నేను పంపి ఉన్నాను. నేను సో ఇది అస్మి అంటే ఉన్నాను. ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం అని అర్థము. ప్రెసెంట్ టెన్స్, వర్తమాన కాలం అది. సో నేను పంపి ఉన్నాను అని. సమ్యక్. హిమబిందు. కరవస్త్రం పతితం అస్తి. చేతి రుమాలు పడిపోయింది. రుమాలు పడిపోయి ఉంది. రమ. సహ నిద్రాం న కృతవాన్ స్యాత్. అతడు నిద్ర నా కృతవాన్ స్యాత్ అంటే స్యాత్ అంటే విధిలింగ లకారం అండి. అది ఇంకా మనం చదవలేదు, నెక్స్ట్ లెసన్స్ లో చదువుతాం. అంటే మైట్ బి అని, అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాగే కంపల్సరీగా అవ్వాలి అని కూడా 2 మీనింగ్ లో వస్తాయి. సో అతను నిద్రపోయి ఉండకపోవచ్చు అని నా అన్నాడు కదా. సో నా కృతవాన్ పోవచ్చు అని. సో ఓకే. నెక్స్ట్ సంస్కృతంలోకి అనువదించండి. శ్రీదేవి గారు. అతను ఉత్తరమును వ్రాసాడు. సో హీ హ్యాస్ రిటన్ ఎ లెటర్ అని. సహ పత్రం లిఖితవాన్ ఆసీత్. ఉత్తమం. సహ పత్రం లిఖితవాన్ ఆసీత్. కవిత. నీవు వచ్చియుంటివా. త్వం వచ్చి ఉంటివా.
ఆగచ్చతి ఆగతవతి ఆగతవతి ఆ, ఆగతవతి ఆసీహివ ఆసీత్ పైన ఉంది కదా త్వం శృతవా అంటే పాస్ట్ టెన్స్ లో చెప్తారు. అలాగే ఇక్కడ త్వం past tense లో చెప్పాలి. త్వం చెప్పండి. ఆగతవతి ఆసీత్ ఆసీహివ ఆసీత్ కాదు ఆసీత్ వచ్చి ఉంటివా ఓకే ఆసీహి అన్నది మధ్య ఆసీహి ఓకే ఆసీహి వా త్వం ఆగతవతి ఆసీహి వా లేకపోతే ఆగతవాన్ ఆసీహి వా అని కూడా అనొచ్చు. రెండిటికి ఆసీహివా రెండు అంతేనా? సేమ్ ఆసీహి వా సేమ్. ఓకే అది క్రియాపదం కాబట్టి. నెక్స్ట్ శ్రీలత నేను చదివి తిని I had read. అహం అహం పఠితవతి అస్మి ఆసీత్ కాదండి ఆసం ఆసం సమ్యక్ అహం పఠితవతి ఆసం ఉత్తమం. సాయి కుమార్ గారు సీత పుస్తకమును పెట్టి ఉన్నది. సీత హెస్ కెప్ట్ ద బుక్. సీతా పుస్తకం స్థాపితవతి ఆసీత్. ఉత్తమం. సీతా పుస్తకం స్థాపితవతి ఆసీత్ ఉత్తమం సమ్యక్. కరుణ గారు గురువు గారికి ఉత్తరం వ్రాసి ఉన్నాను. ఐ హావ్ రిటర్న్ ఎ లెటర్ టు ద టీచర్. కరుణ. ఓకే ప్రసాద్ రావు గారు గురువు గారు గురోః ఉత్తరం లిఖితవాన్ ఆసం. ఓకే గురోహ అని ఎందుకన్నారు? అంటే గురువు గారికి గురువు గారు షష్ఠిలోకి వెళ్ళాను. షష్ఠిలోకి ఎందుకు వెళ్ళారు? గురువు యొక్క అంటలేదుగా, మనం గురువుకి అంటున్నాం. యొక్క కాకుండా కూడా ఉన్నాయి కదా. అంటే మీరు సంస్కృత పరంగా వెళ్ళండి, తెలుగు పరంగా తెలుగు విభక్తులు కాదు. సో తెలుగులో ఎలా ఉంటాయో నాకు తెలీదు, బట్ సంస్కృతంలో ఓన్లీ బిలాంగింగ్ వస్తేనే మీరు షష్ఠికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ చతుర్థిలోకి వెళ్ళాలి ఉంటుంది కదా కాదు. సో లిఖితవాన్ ఆసం అక్కడ అహం గురుం, గురువుకి అంటే గురుం. సో ద్వితీయ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? గురుం రాయాలి. సో అహం గురుం పత్రం లిఖితవాన్ ఆసం. ఓకే ప్రసాదరావు గారు డౌట్ ఏమైనా ఉందా? లేదా మళ్ళీ Ma'am, if it is I have written, so it must be asmi or asam. I have written a letter అని ఇంగ్లీష్ లో I have written అని ఉంది. have written అంటే asmi వస్తుంది కదా. యా సో ఇక్కడ మీరు అన్నది కరెక్టే, వర్తమాన కాలం కాబట్టి అస్మి. అహం గురుం పత్రం లిఖితవాన్ అస్మి. ఓకే సో జస్ట్ అదొక్కటే కొంచెం చూసుకోవాలండి. వ్రాసి ఉన్నాను అంటే వర్తమాన కాలము, వ్రాసి ఉంటిని అంటే భూతకాలం. ఇంగ్లీష్లో కూడా ఐ హ్యావ్ రిటర్న్ అంటే వర్తమాన కాలము, ఐ హ్యాడ్ రిటర్న్ అంటే పాస్ట్ టెన్స్. సో హ్యాడ్ అనే చోట ఏదైనా వస్తే కనుక ఆసీత్ కానీ లేకపోతే ఆసమ్మన్ కానీ అట్లా రావాలి. అదే మీకు వర్తమాన కాలం వస్తే అస్మి అస్తి అట్లా రావాలి. ఓకే అతను నెక్స్ట్ అతడు చూసి ఉండవచ్చునా. ఓకే స్యాత్వా అని వాళ్ళే బ్రాకెట్స్ లో ఇచ్చారు. నెక్స్ట్ శైలజ గారు అతడు చూసి ఉండవచ్చునా. హీ మైట్ హ్యావ్ సీన్. సిక్స్త్ దా మనం ఓకే క్షమితం అతడు వెళ్ళి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ గతవాన్ స్యాత్. గతవాన్ స్యాత్. సహ గతవాన్ స్యాత్ అతను వెళ్ళి ఉండవచ్చును. హీ మైట్ హ్యావ్ గాన్ అని. ఓకే నెక్స్ట్ రాజశ్రీ గారు
అతడు చూసి ఉండవచ్చునా. ఇంగ్లీష్ లోకి వస్తే కుడ్ హీ హ్యావ్ సీన్. రాజేశ్వరి గారు అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్. సహ పశ్యతవాన్ స్యాత్వా. దృష్టవాన్. పశ్యతవాన్ కాదు. దృష్టవాన్. సారీ, పర్వాలేదు చెప్పండి. దృష్టవాన్. సహ దృష్టవాన్ దృష్టవాన్ స్యాత్వా. స్యాత్. సమ్యక్. సహ దృష్టవాన్ స్యాత్ వా. అతను చూసి ఉండవచ్చునా అని అడుగుతున్నాడు. ఓకే, శేష్ గారు నీవు ఇంటిలో పెట్టి ఉండవచ్చునా. సో ఇంగ్లీష్ లో వచ్చి కుడ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ ఎట్ హోమ్ అని. శేష్ గారు. శేష్ గారు. ఓకే, శ్రీలత. కెప్ట్ కి సంస్కృత పదం చెప్పారు. దేనికండి? కెప్ట్. స్థాపితవాన్. త్వం స్థాపితవాన్ స్యాహ్ వా. త్వం బట్ ఇంటిలో అని ఉంది కదా, అది మర్చిపోయారు మీరు. త్వం త్వం గృహే గృహే గృహం. గృహే. గృహే సప్తమి ఏకవచనం. గృహ ఇంటిలో అన్నాడు కదా, సో కాబట్టి గృహే. త్వం గృహే స్థాపితవాన్ స్యాహ్వా. సో ఈ రూపాలు మీకు నేను చెప్తాను, ఎక్కడ నేను పెడతాను మీకు. ఈ రూపాలు మీరు బైహార్ట్ చేసుకోవచ్చు. అస్ ధాతుకి మిగతా. ఒక్క నిమిషం అండి. ఓకే, ఒక్క నిమిషం అండి. జస్ట్ వెయిట్ 2 minutes.
సో నెక్స్ట్ సెంటెన్స్ వచ్చి అతడు భోజనం చేసి ఉండవచ్చును. కే శ్రీలత. అతడు భోజనం చేసి ఉండవచ్చు. సహ భోజనం కృతవాన్ స్యాత్. స్యాత్. సహ భోజనం కృతవాన్ స్యాత్. లాస్ట్ వాక్యం ఆమె బట్టలను ఉతికి ఉండవచ్చు. ఉతికి ఉండదు. ఆమె బట్టలను ఉతికి ఉండదు. ఇంగ్లీష్ లో వచ్చి షీ మైట్ నాట్ హ్యావ్ వాష్ ద క్లోత్స్. ప్రతాప్ గారు. వస్త్రాన్ని కాలవతి సహ వస్త్రాన్ని క్షాళవతి నా స్థాయి. చాలితవతి. ఒక్క నిమిషం అండి, అందరూ మ్యూట్ చేసుకోండి. సా వస్త్రాన్ని ప్రక్షాళవతి స్యాత్. మళ్ళీ చెప్తాను వినండి. సా వస్త్రాన్ని న ప్రక్షాళితవతి స్యాత్. ప్రక్షాళితవతి స్యాత్. One last one. మేడం చెప్పండి. ఈ అభ్యాసం దీనికి అభ్యాసం ఆన్సర్ లో వస్త్రాన్ని క్షాళితవతి నా స్యాత్. క్షాళితవతి కూడా రాయొచ్చండి. ఏదైనా రాయొచ్చండి, రెండు రాయొచ్చు. ప్రక్షాళితవతి రాయొచ్చు, రెండు రాయొచ్చు. నైన్త్ సెంటెన్స్ లో సహ భోజనం ఖాదితవాన్ స్యాత్ అనైనా రాయొచ్చా? ఎన్నో సెంటెన్సెస్? ఎన్నోది? నైన్త్ మహోదయ. నైన్త్ లో సహ భోజనం తింటున్నాడు అని లేదు కాబట్టి ఖాదితవాన్ అని రాయకూడదు. ఒక్క నిమిషం, నాకు అర్థం కాలే, మీ డౌట్ చెప్పండి. అతడు భోజనం చేసి ఉండవచ్చును అన్నదానికి సహ భోజనం ఖాదితవాన్ స్యాత్ అని రాయొచ్చా? ఇందాక కృతవాన్ అని అన్నాం కదా, ఏదైనా రాయొచ్చు. కృతవాన్ అనొచ్చు. యాక్చువల్ గా వాడినప్పుడు కృతవాన్ అనే వాడతాం మనం. భోజనం కరోతివా అని అంటాం. మ్యామ్, కెన్ వి ఆల్సో యూజ్ భుక్తవాన్? దాని ఫామ్ ఏంటి? భుక్తవాన్. ఒకసారి నేను చూసి చెప్పాలండి అది, దాని ఫామ్. ఒక్క నిమిషం, కృతవాన్. ఒక్క నిమిషం ఉండండి. సో దీన్ని యాక్చువల్గా మనకి అష్టాధ్యాయిలో కూడా ఈ భుజ్ ధాతువుకి కృదంత ఫార్మ్స్ లేవండి. సో నేను చెక్ చేసి చెప్పాలి మీకు. థ్యాంక్ యూ. సో మీ దగ్గర ఆ రూపాలు ఉంటే కనుక మీరు నాకు పంపించండి, చూస్తాను నేను. యాక్చువల్ దీంట్లో కూడా లేదు, అష్టాధ్యాయిలో కూడా. మేడం ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తెలుగులో ఇచ్చిన పదాలని ఎగ్జాక్ట్లీ మనం అనువదించాలి కదా, ట్రాన్స్లేట్ చేయాలి కదా. అవునండి. పర్యాయ పదాల లాగా కూడా రాయొచ్చా? అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు ఇదే తీసుకుంటే గనక అక్కడ ఏమన్నాడు? భోజనం చేసి ఉండవచ్చు అన్నాడు. భోజనం అంటే భోజనం రాస్తాము, చేసి అంటే కృతవాన్ లేదా కృతవతి అలా రాస్తాం. అలా కాకుండా పర్యాయ పదం అంటే ఖాదితవాన్
అలా కూడా అలా రాయొచ్చా? అది నేను అడిగింది. లేదు, అంటే భోజనం చేసి ఉండవచ్చును అంటే కృతవాన్ అనే రాయాలి ఇక్కడ. యాక్చువల్లీ కరెక్ట్ భోజనంతో పాటు వచ్చే వర్డ్. భోజనం కరోతి అనే అంటాం తప్ప భోజనం అంతే కదా? కృతవాన్ అని అనం మనం. సో అది కరెక్ట్ కాదు. ఖాదతి ఖాదితవాన్ అది వేరు పదం. అంటే అది కూడా తిన్నాడనే అర్థము. బట్ ఇక్కడ భోజనం అన్న తర్వాత భోజనం కృతవాన్ అనే అనాలి మనం. అయితే కృతవతి అనేది. భోజనం తిన్నాము అనవండి, భోజనం చేశాము అంటాం. అంటే అలా కరెక్ట్ గా మనం సో అలా అనువాదం చేయొచ్చో చేయకూడదో తెలీదు. అంత పర్ఫెక్ట్ గా. బట్ భోజనం కృతవాన్ అనే అనొచ్చు మనం. ఓకే. సో మీకు స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికి? అనిపిస్తుందండి. అనిపిస్తుంది. కొంచెం ఇవాళ ఇంటర్నెట్ ప్రాబ్లం గా ఉంది. సో సవర్ణ దీర్ఘ సంధి ఒక్కసారి రివిజన్ చేసుకుందాము. సో సవర్ణ దీర్ఘ సంధిలో 4 కండిషన్స్. 4 కండిషన్స్ లో మొదటి పదంలోని చివరి అక్షరం కనుక గాని ఆ గాని అయితే, అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం కనుక గాని ఆ గాని అయితే, ఆ రెండిటి యొక్క స్థానంలో ఆ అని వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే దైత్య ప్లస్ అరిహి దైత్యారిహి అర్థం. సో ఇక్కడ దైత్యారిహిలో దైత్య యలో ప్లస్ ఆ ఉంటుంది. ఆరిహిలో సో ప్లస్ ఆయి ఆ ఇక్కడ ఏదైతే రెడ్ లో చూపించానో అక్కడ సంధి వచ్చినట్టు లెక్క. ఆ దైత్యారిహి. అరిహి అంటే శత్రువు అని అర్థం. అరిహి అంటే శత్రువు. దైత్య ఆరిహి, దైత్య అరిహి అని. సో విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ. విద్యాలో ఆ ఉంది. సో ఆ ఇక్కడ ఉంది. అది మొదటి పదంలోని చివరి అక్షరం ఆ అయింది. అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం కూడా ఆ అయింది. కాబట్టి ఆ ప్లస్ ఆ కలిపి ఆ దీర్ఘం ఆకారమే అవుతుంది. విద్యాలయ. సో ఇక్కడ ఎక్కడైతే రెడ్ గా కనిపిస్తుందో అది అక్కడ సంధి అయినట్టు లెక్క. రెండో కండిషన్ వచ్చి మొదటి పదంలోని చివరి అక్షరము ఈ కానీ ఈ గాని అయితే, అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం ఈ గాని అయితే ఆ రెండిటి యొక్క స్థానంలో ఈ వస్తుంది. ఎలా అయితే గిరీశః అనే పదంలో గిరి ప్లస్ ఈశః. సో గిరిలో ప్లస్ ఈ అయింది. ఈశఃలో రెండో పదంలోని మొదటి అక్షరం ఈ అయింది కాబట్టి ఈ ప్లస్ ఈ రెండు కలిపి దీర్ఘ ఇకారం అవుతుంది. గిరీశః. అలాగే గౌరీ ప్లస్ ఈశః గౌరీశః. గౌరీలో కూడా ప్లస్ ఈ అంటే మొదటి పదంలోని చివరి అక్షరము ఈ అయింది. అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం కూడా ఈ అయింది కాబట్టి ఆ రెండిటి స్థానంలోనూ ఈకారం వస్తుంది. గిరీశః. ఇది రెండో కండిషన్. మూడో కండిషన్ వచ్చి మొదటి పదంలోని చివరి అక్షరం ఊ గాని అయ్యి, అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం ఊ గాని అయితే కనుక ఆ రెండిటి స్థానంలోనూ
దీర్ఘ ఉకారం అంటే ఊ వస్తుంది. ఎగ్జాంపుల్ గురూపదేశ, దాంట్లో గురు ప్లస్ ఉపదేశ, గురులో హ్రస్వ ఉకారం ఉంది, అలాగే ఉపదేశలో హ్రస్వ ఉకారం ఉంది. సో ఊ ప్లస్ ఊ చేస్తే గనక ఊ అయింది గురూపదేశ. అలాగే వధూ ప్లస్ ఊర్మిక, ఊర్మిక అంటే ఉంగరం అని అర్థం. సో వధూ ప్లస్ ఊర్మిక వధూర్మిక. సో వధువులోని దీర్ఘ ఉకారము, అలాగే ఊర్మికలోని హ్రస్వ ఉకారము, ఈ రెండిటి స్థానంలోనూ దీర్ఘ ఉకారం వస్తుంది వధూర్మిక అని. ఫోర్త్ కండిషన్ వచ్చి రు ప్లస్ రు కానీ రు కానీ ఉంటే, అలాగే రెండో పదంలోని మొదటి అక్షరం రు కానీ రు కానీ ఉంటే ఆ రెండిటి స్థానంలో దీర్ఘ రుకారం అంటే రూ ఉంటుంది. సో పితృ ప్లస్ రుణం పితృణం అయింది. సో పితృలో త్ ప్లస్ రు అది, కాబట్టి మొదటి పదంలోని చివరి అక్షరం రు అయింది. రుణంలో అంటే రెండో పదంలోని మొదటి అక్షరం కూడా రు అయింది, కాబట్టి రు ప్లస్ రు కలిపి రు దీర్ఘమైంది పితృణం అయింది. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. వీటిలోని ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ వచ్చి సో ఉదాహరణ చాపి అని ఉంది. చాపి అంటే చ ప్లస్ అపి, చాపి. సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు కావ్య కథ కానీ ఏదైనా చదువుతూ ఉంటారో దాంట్లో ఎక్కువ మీకు ఈ సంధులతో కూడిన వర్డ్స్ ఉంటాయి. సో ఆ సంధులు ఏంటి అనేది మీరు విడగొట్టుకోగలగాలి. సో నెక్స్ట్ సంధి నేర్చుకుంటే ఇంకొంచెం అర్థమవుతుంది, ఆ తర్వాత ఇంకొంచెం, అలా సంధులు అర్థమవుతున్న కొద్దీ మీరు దాన్ని వర్డ్ని బ్రేక్ చేయడం ఈజీ అవుతుంది, సంధి ఉన్న వర్డ్స్ని. సో నెక్స్ట్ ఇది వచ్చి తాపసాశ్రమ. తాపసాశ్రమలో తాపస ప్లస్ ఆశ్రమ. సో వీడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడంటే మొదటి పదంలోని చివరక్షరం ఏంటి, రెండో పదంలోని మొదటి అక్షరం ఏంటి, అవి మాత్రమే రాయాలి. వాటి యొక్క రెండిటి స్థానంలో ఏ అక్షరం వస్తుంది అన్నది రాయాలి. సో మొదటి చాపిలో చ ప్లస్ అపి అయితే చలో అ ఉంది, అపిలో కూడా అ ఉంది, కాబట్టి అ ప్లస్ ఆ అంటే రెండిటి ఆకార స్థానంలో దీర్ఘ ఆకారం అంటే ఆ వస్తుంది. సో అలా మీరు రాయాలి. ఓకే, సో ఎక్కడ ఆగాము? హిమశ్రీ తాపసాశ్రమ, తాపస ప్లస్ ఆశ్రమ. తాపస ప్లస్ ఆశ్రమ, ఆ ప్లస్ ఆ. రెండిటి స్థానంలో ఏమొస్తుంది? మొదటి పదం చివర ఆ వస్తుంది, రెండవ పదం మొదట ఆ వస్తుంది. ఓకే, ఆ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? ఆ అవుతుంది. అది కూడా చెప్పాలి. సో అ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు తదాపి, తదా ప్లస్ అపి. ఆ ప్లస్ ఆ. సమ్యక్ మహోదయ. సుధ గారు గిరి ప్లస్ గిరీశలో గిరి ప్లస్ ఈశః. ఈ ప్లస్ ఈ ఈ ఉత్తమం. గిరీశః. గిరీశలో మొదటి గిరి శబ్దంలో హ్రస్వ ఇకారము, ఈశలో దీర్ఘ ఇకారము, ఈ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ సుబ్బలక్ష్మి గారు అస్థితి, అస్థి ప్లస్ అస్థితి, అస్థి ప్లస్ ఇతి అస్థితి, ఈ ప్లస్ ఈ హ్రస్వ ఇకారము, హ్రస్వ ఇకారము రెండింటిని కలిపి ఇకారం. తర్వాత లక్ష్మీ కుమారి గారు సాధ్వీయం. సాధ్వి ప్లస్ ఇయం, ఈ ప్లస్ ఈ ఈ. ఉత్తమం, సమ్యక్. ఆదిలక్ష్మి గారు పార్వతీవ, పార్వతీవ. పార్వతి ప్లస్ ఇవ, ఈ ప్లస్ ఈ. ఉత్తమం, సమ్యక్. కే శ్రీలత
గురూక్తిః. उ प्लस उ उ ఉత్తమం. సో గురువుల హ్రస్వ ఉకారం. गुरु प्लस उक्तिः गुरुक्तिः उ प्लस उ సమ్యక్ ఉత్తమం. అనంతరం రమ భానూదయః. yes ma'am. భాను ప్లస్ ఉదయః ఊ ప్లస్ ఊ. ఉత్తమం సమ్యక్. సౌజన్య గచ్ఛామీవ. గచ్ఛామి ఇవ. గచ్చామి ప్లస్ ఇవ ఈ ప్లస్ ఈ ఉత్తమం సమ్యక్. ఊర్మిళ రామ్ వాణీశః. వాణీ ప్లస్ ఈశః. ఈ ఈక్వల్ టు ఈ. దీర్ఘైకారము దీర్ఘైకారము రెండు దీర్ఘాలే. ఆ రెండిటి స్థానంలో దీర్ఘైకారమే ఉంటుంది. శ్రీదేవి గారు నెక్స్ట్ది. ఉదాహరణలో చూపినట్టు ఈ క్రింది సంధి పదాలను విడదీసి వ్రాయండి. సో కార్యాలయ అంటే కార్య ప్లస్ ఆలయ, కార్యాలయ, అ ప్లస్ అ కలిపి ఆ అయింది. సో ఓకే. సో మీరు ఎక్కడైతే దీర్ఘ ఆకారం ఉన్నదో అక్కడ దృష్టి పెడితే కనుక అక్కడ సంధి విచ్ఛేదం జరగాలి అని అర్థం అవుతుంది మీకు. వర్డ్స్ కూడా మీకు అర్థం అవ్వాలి ఎలా విడదీస్తున్నారు అని. కవిత గజాననః. కవిత గజ ప్లస్ ఆననః. ఉత్తమం. గజాననః. అ ప్లస్ ఆ అవుతుంది. ఉత్తమం సమ్యక్. సో గజ ప్లస్ ఆననః గజాననః. గజలో అకారము, ఆననహలో ఆకారము. సో అ ప్లస్ అ ఇజ్ ఈక్వల్ టు ఆ. ఓకే. నెక్స్ట్ శ్రీలత గిరీంద్రః. గిరి ప్లస్ ఇంద్రః గిరీంద్రః. ఈ ప్లస్ ఈ ఈక్వల్స్ టు ఈ. ఉత్తమం. హిమబిందు నాతీతం. హిమబిందు నాతీతం. గిరీంద్రహలో ఈ ప్లస్ ఈనేనా మేడం? అది గిరీంద్రాని దీర్ఘం ఉంది కదా కలిసి ఉన్నప్పుడు. సంధి అయినప్పుడు దీర్ఘం అవ్వాలి కదా, అందుకనే ఈ ప్లస్ ఈ అంటున్నాం. సో అది ఈ అయిందంటే అక్కడ సంధి జరిగింది. గిరి ప్లస్ ఇంద్ర గిరీంద్ర. ఈ ప్లస్ ఈ వస్తుంది. ఈ ప్లస్ ఈ. మీకు సంధి అర్థమైందా సౌజన్య? అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. అర్థమైందా? అందుకనే దీర్ఘ ఇకారం వస్తుంది సంధి జరిగినప్పుడు. నాతీతం. చెప్పండి హిమబిందు. నా ప్లస్ అతీతం అ ప్లస్ ఆ. మళ్ళీ చెప్పండి, అక్షరాలు మళ్ళీ చెప్పండి. నాతీతం నాతీతం న ప్లస్ అతీతం అ ప్లస్ ఆ. ఉత్తమం. రెండు హ్రస్వ ఆకారాలే. న ప్లస్ రెండు హ్రస్వ ఆకారాలు కలిపితే అప్పుడు దీర్ఘ ఆకారం అయింది. న ప్లస్ అతీతం అ ప్లస్ అ ఇస్ ఆ. నెక్స్ట్ సాయి కుమార్ వధూక్తిః. వధూ ప్లస్ ఉక్తిః. ఊ ప్లస్ ఊ. ఓకే. మొదటి ఊ హ్రస్వమా దీర్ఘమా? దీర్ఘం మహోదయ్. దీర్ఘం. ఓకే. వధూ వధూ ప్లస్ ఉక్తిః వధూక్తిః. సో వధూ దీర్ఘము అంటే ఊ ప్లస్ ఊ ఇస్ ఊ. ఓకే. కరుణ. సో మీరు అక్షరాలు రాసినప్పుడు ధ్యానం పెట్టాలి. ఎందుకంటే వర్డ్ ఏంటి అన్నది చూసుకోవాలి. వధూ అది వధూ కాదు, హ్రస్వ ఉకారం కాదు, దీర్ఘ ఉకారం అక్కడ. ఓకే. నెక్స్ట్ కరుణ వాణీయం. కరుణ ప్లస్ ఆనీయం వాణీయం అ ప్లస్ ఆ. ఓకే. మీకు వాకి ఓకే వర్కి మీనింగ్ ఉంది, బట్ నియంకి ఏమైనా మీనింగ్ ఉందా అండి? కరుణ. మనం పదాలు విడతీసినప్పుడు ఆ రెండు పదాలకి అర్థం కూడా ఉండాలి. సంధి చేసినప్పుడు వాణి ప్లస్ ఇయం వాణి ప్లస్ ఇయం వాణీయం ఈ ప్లస్ ఈ. ఓకే. వాణి ప్లస్ ఇయం. వాణి ప్లస్ ఇయం అయింది. వాణీయం ప్లస్ ఈ. ఉత్తమం. సో మొదటిది దీర్ఘ ఇకారము, రెండోది
హ్రస్వ ఇకారము. ఈ ప్లస్ ఈ ఇస్ ఈ. ఓకే, నెక్స్ట్ ఉమా. భవత్సుత్సాహః, భవతూత్సాహః. భవతు ప్లస్ ఉత్సాహః, ఆ, ఉ ప్లస్ ఉ ఊ. ఓకే, సమ్యక్. సో భవతు ప్లస్ ఉత్సాహ. ఉత్సాహ. సో హ్రస్వ ఉకారము తర్వాత హ్రస్వ ఉకారము రెండు కలిపితే దీర్ఘ. దీర్ఘం. ఉత్తమం, సమ్యక్. ఎన్ఎస్ఎస్ ప్రసాదరావు గారు ఏవాయం. ఏవ ప్లస్ అయం, ఆ, ఆ ప్లస్ ఆ ఏవాయం. సమ్యక్ మహోదయ. విజయలక్ష్మి గారు ఫణీంద్రః. ఫణి ప్లస్ ఇంద్రః, ఈ ప్లస్ ఈ ఇంద్రః, ఫణీంద్రః. సమ్యక్. శైలజ గారు కటూక్తిః. కటు ప్లస్ ఉక్తి ఊ ప్లస్ ఊ ఊ. సమ్యక్, ఉత్తమం. రాజేశ్వరి గారు సుఖాసనం. అన్మ్యూట్ చేయండి. సుఖ ప్లస్ ఆసనం, ఆ ప్లస్ ఆ సుఖాసనం. సో మొదటి పదంలో దీర్ఘం ఉన్నదా? ఉందండి. సుఖానాది సుఖ ఆసనం. సుఖ ప్లస్ ఆసనం. సుఖ మొదటి. వర్డ్ ఏం లేదు, యాక్చువల్ గా అది లింగం వర్డ్ సుఖం. సో సుఖ అని వస్తుంది. సో సుఖ ప్లస్ ఆసనం సుఖాసనం. అ ప్లస్ ఆ సుఖా. ఆ ప్లస్ ఆ సుఖాసనం, ఆ సుఖాసనం. సమ్యక్ అండి. నెక్స్ట్ ఈ క్రింది పదాలను చేర్చి వ్రాయండి. సో సంధి చెయ్యాలి ఇప్పుడు. ఉదాహరణ మఠ ప్లస్ అధీశః మఠాధీశః. అలాగే మిగతా కూడా రాయాలి. ఫస్ట్ది విద్యా ప్లస్ అధిపః. శేషు గారు అన్మ్యూట్. విద్యాధిపః. విద్యా ఆ ప్లస్ దీర్ఘ ఆ ప్లస్ హ్రస్వ ఆ దీర్ఘ ఆ. ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్ ప్రతాప్ గారు కా ప్లస్ అపి. కపి ప్లస్ అపి. కపి కపి ఎలా అవుతుందండి? కాపి. ఇప్పుడు దీర్ఘం రావాలి, మీరు సంధి చేసి. కాపి కాపి. కాపి. సో కాపి, కా ప్లస్ అపి. కాలో ఆకారము, అపిలో కలిపితే కా దీర్ఘం వస్తుంది. సో కాపి, కాపి అని చాలా చోట్ల వింటారు, చాలా చోట్ల చదువుతారు కూడా మీరు. మెయిన్లీ కథల్లో వాటిల్లోను. కాపి అంటే కా ప్లస్ అపి, కాపి. సో కా అంటే ఏంటి? స్త్రీలింగము. శబ్దం కహ స్త్రీలింగ శబ్దం కా. కా అంటే స్త్రీలింగ ప్రశ్నార్థక ఏకవచనం. కా బాలిక అని అడగచ్చు, కా మహిళ, అలా ప్రశ్నార్థక శబ్దం అది. నెక్స్ట్ ఇక్కడ కాపీ అంటే అర్థం ఏంటి? ఎవరైనా అని, ఎవరైనా అని. ఆమె అలాగే ఎవరైనా కూడా అని, ఎవరు కూడా అని. అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేయడం కష్టం. కాపీ ఆగచ్చతి అంటే ఎవరు వచ్చారు అని, అలా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు సుధా అర్ణవః. సుధార్ణవః. సో సుధా అర్ణవః అంటే సముద్రం. 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 అర్ణవః అంటే సముద్రం. సుధార్ణవః అంటే సముద్రం. అమృతం. పాల సముద్రం. పాల సముద్రం కాదు, అది క్షీర్ణ. అమృతం. అమృత సముద్రం అని కూడా చెప్పచ్చు. సుధా అంటే అమృతం కదా. తేనె సముద్రం. తేనె సముద్రం లేకపోతే అమృత సముద్రం ఏదైనా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పుష్ప ప్లస్ అర్చనం. సుధా గారు
పుష్పార్చనం. పుష్పార్చనం. సమ్యక్. సుబ్బలక్ష్మి గారు, మహతీ ఇచ్ఛా. ఓకే ఓకే. లక్ష్మీ కుమార్ గారు మీరు చెప్పండి. మహతీ ఇచ్ఛా. మహతి ఇచ్ఛా. ఉమ్, మహతి ప్లస్ ఇచ్ఛా. మహతి ఇచ్ఛా. మహతీ ఇచ్ఛా. మహతీ. మహతి ఇచ్ఛా. సమ్యక్. నెక్స్ట్ కే శ్రీలత, నదీ ఇహ. నదీహ. నదీహ. ఓకే. సో మీరు సంధి చేసినప్పుడు ఆ రెండో అక్షరం పలుకుతున్నట్టు వినిపించకూడదు. నదీ ఇహ అని పలకూడదు. నదీహ. నదీహ. సంధి జరిగి కాబట్టి రెండో పదంలోని మొదటి అక్షరం లేదు, అది కలిసిపోయింది దీంట్లో. నదీహ అని పలకాలి. అది అంటే ఏమండి? నదీహ. నదీ ఇహ అంటే ఇహ అంటే ఇక్కడ అని అర్థం. నది ఇహ అంటే నది ఇక్కడ అని. సో అది ఏదైనా వాక్యంలో వచ్చింది అనుకోండి, అక్కడ సంధి జరిగి నది ఇహ అవుతుంది అంతే. ఇహ అంటే ఇక్కడ అని అర్థం అండి, అత్ర అని అర్థం. నెక్స్ట్ హిమశ్రీ, కవి ఈశ్వర. కవీశ్వరః. సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ సౌజన్య, సింధు ప్లస్ ఉదకం. సింధూదకం. సింధూదకం. సింధు అంటే సింధు నది అంటే కూడా సముద్రం. 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 ఉదకం అంటే నీరు. సముద్రం. సుబ్బలక్ష్మి గారు, పటు ఉపాయః. పటు ప్లస్ ఉపాయః. ఉ ప్లస్ ఉ పటూపాయః. ఉత్తమం. పటూపాయః. నెక్స్ట్ పటూపాయ అంటే ఏంటండి? పటు అంటే స్కిల్ అని, ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్కిల్ అంటే కౌశలం అని అర్థం. సో కౌశలం అని అర్థము. ఉపాయ అంటే ఉపాయం అని అర్థం. సో యాక్చువల్గా సంధి జరిగినప్పుడు ఆ పదానికి అర్థం ఉండాలని ఏం లేదండి. రెండు పదాలు పక్క పక్కన వచ్చి సంధికి అవకాశం ఉంటే సంధి జరుగుతుంది. ఆ జరిగిన సంధి పదానికి అర్థం ఉండాలని ఎక్కడా లేదండి. వేరు వేరు పదాలు, సంబంధం లేని పదాలు కూడా సంధి జరగచ్చు, అర్థం మాత్రం ఉండాలని ఎక్కడ రూల్ లేదు. సో పటూపాయః. పటు ప్లస్ ఉపాయః. పటు అంటే స్కిల్, ఉపాయః అంటే ఉపాయనం అంటే బహుమతి. ఉపాయం. తెలుగులో కూడా ఉపాయమే అంటాం మనం, ఉపాయం అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఓకే, ఎక్కడ ఆగాము? రమ, నను ఉన్నతః. నను ఉన్నతః. ననోన్నతః. ననోన్నతః. ఓ ప్లస్ ఓ. సమ్యక్. నను అంటే ఇండీడ్ అని అర్థం. నను అంటే ఇండీడ్ అని. ఉన్నతః అంటే ఉన్నతమైంది, టాల్ అని అర్థం. సో నెక్స్ట్ ఒక్క సందేహం చెప్పండి. ఇప్పుడు మీరు కవి ప్లస్ ఈశ్వర, కవీశ్వర, పుష్ప ప్లస్ అర్చనం, పుష్పార్చనం చెప్పేస్తున్నారు. కానీ కవి అనే ప్రయోగం లేదు కదండి. కవి పుష్పం. మీరు 100% రైట్ అండి. విసర్గ తీసేశారు. సో విసర్గ తీసేయడం ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఏదైనా సమాసం చేసినప్పుడు అప్పుడు మనము దాని ప్రాతిపదికను తీసుకుంటాము. యాక్చువల్గా ఇది చాలా నెక్స్ట్ లెవెల్ ఇది. మీరు ఇప్పుడే అడిగారు, బట్ ఆ డౌట్ కావాలి. అంటే స్త్రీవాచకాలు అన్నింటి కూడా కంఫర్టబుల్ కదా. కా ప్లస్ వారికి విసర్గ ఉండదు కాబట్టి మనకి అది ప్రాతిపదికమా లేకపోతే ప్రథమ విభక్తి ఏకవచన రూపమా తేడా లేదు కాబట్టి ఎవరికైనా డౌట్ రాకపోవచ్చు. కానీ కవిహి, పటుహు, లేకపోతే పుష్పం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం వీటి యొక్క ప్రాతిపదిక రూపాలు వచ్చినాయి ఇక్కడ. సో ఇవన్నీ సమాసాలు జరిగినాయి. సమాసాల్లో మాత్రమే మనం ఇలా ప్రాతిపదికాలు తీసుకుంటాము. ఒకవేళ మనం కవిహి అని అంటే
కవి శబ్దాన్ని యొక్క లేకపోతే హరి శబ్దాన్ని యొక్క ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటే కవిహి అలా తీసుకుంటే కనుక సో కవిహి ప్లస్ ఈశ్వర అని తీసుకుంటే అప్పుడు విసర్గ సంధి అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ సంధిలో రాదది, సవర్ణ దీర్ఘ సంధిలో రాదది. కవిహి ప్లస్ ఈశ్వర విసర్గ సంధిలోకి వస్తుంది. అప్పుడు మనం వేరుగా చదవాలి. అది డిఫరెంట్ రూల్స్ మళ్ళీ. సో మీరు అన్నట్టుగా ఇక్కడ ఇవన్నీ కూడాను ఎక్కడైతే మీకు విసర్గ కనిపించట్లేదో లేకపోతే ఇవన్నీ కూడా ప్రాతిపదికాలు కాబట్టే మీకు కవి లేకపోతే సింధు అని లేకపోతే పుష్ప అని ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి. పటుహు యాక్చువల్గా అది పటు అని ప్రాతిపదిక రూపం. మహోదయ్ ఓకే ఓకే మేడం ఒక డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఈ సవర్ణ దీర్ఘ సంధిలో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే సంధుల్లో కూడా వస్తాయా? అంటే ఎలా? అంటే ఇప్పుడు ఇక్కడ సింధు ఉదకము అన్నప్పుడు ఇక్కడ మనం సింధూదకము అంటున్నాము, కానీ ఆ ఉకారం ఓత్వంగా మారి సింధోదకం అన్నట్టుగా ఏమన్నా వస్తుందా? వేరే సంధుల్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ గుణసంధి లేకపోతే ఇవన్నీ కూడా నేర్చుకుంటా, వృద్ధి సంధి ఇవన్నీ నేర్చుకుంటామండి. అక్కడ వచ్చినప్పుడు వర్డ్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు. అక్కడ రూల్ అక్కడ మారుతుంది అప్పుడు. అంటే ఒకే పదము రెండు సంధుల్లో ఉండదు అంతేనా? ఉండొచ్చు కానీ బట్ డిఫరెంట్ పదం ఉండొచ్చు. మేడం సంధి జరిగిన తర్వాత పదానికి అర్థం రాపోవచ్చు కూడా అన్నారు కదండి మీరు. రాకపోవచ్చండి, అర్థం ఉండదు. అంటే పదజాల అదే పద ప్రయోగాల్లో పదాల గారడి చేసేలాగా వస్తుందా అది? మహోదయ మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. సంధి జరిగిన తర్వాత వచ్చిన పదానికి అర్థం ఉండకపోవచ్చు అన్నారు. అలాంటప్పుడు ఈ పదాల గారడి చేస్తారు అన్నట్టు అలాగే వస్తుందా అది అర్థం? అంటే పదాల గారడి నాకు అర్థం కాలేదు. అది గారడి అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాక్యం రాసినప్పుడు మధ్యలో ఈ పదాన్ని వాడేసిన తర్వాత ఆ రాసిన వాడు ఏమొచ్చి దీని అర్థం ఇది అని చెప్పడానికి తర్వాత చెప్పగలరా? మహోదయ యాక్చువల్గా ఏంటంటే ఏవైనా రెండు పదాలు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ రెండు పదాలు దగ్గర అంటే ఒకదాని తర్వాత ఒకటి వాక్యంలో కానీ శ్లోకంలో కానీ ఉంటే కనుక సంధి జరగాల్సిన అవకాశం ఉండి సంధి రూల్స్ ప్రకారం సంధి జరిగితే అక్కడ వచ్చేటటువంటి ఆ మొత్తం పదానికి మనకు అర్థం ఒకటిగా ఉండకపోవచ్చు, వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు గచ్చామి ఇతి అని పక్క పక్కన వాడాము, గచ్చామీతి అన్నదానికి అర్థం ఏం లేదు. సో ఎట్లా వాక్యంలో ఎలా చెప్పాలంటే అహం గచ్చామి ఇతి మమ మాత వదతి అని చెప్పామనుకోండి. అహం గచ్చామి ఇతి మమ మాత వదతి. సో గచ్చామి ఇది దగ్గర వచ్చినాయి, సంధి జరిగే అవకాశం ఉంది. అహం గచ్చామీతి మమ మాత వదతి అని చెప్తాం. అప్పుడు పద విభాగం మళ్ళీ చేసుకున్నప్పుడు అహం గచ్చామి ఇతి మమ మాత వదతి అని మళ్ళీ దాన్ని చెప్పుకోవచ్చు. సో అప్పుడు అహం గచ్చామి ఒక వాక్యము, ఇతి మమ మాత వదతి అని వేరది. సో కాబట్టి సంధి జరిగిన రెండు పదాలు కలిపి అర్థం ఉండకపోవచ్చు, పద విభాగం చేసినప్పుడు మనకి దాని అర్థం ఉండొచ్చు. ఇప్పుడు శ్లోకాల్లో కూడా మనం చాలా చూస్తాము సంధి విడగొడుతున్నాం. ఎందుకు విడగొడుతున్నాం అంటే కలిపి మనం దాని యొక్క మీనింగ్ ని చెప్పలేము. సో ఒక్క నిమిషం లెంత్ కూడా తగ్గిస్తామండి మనకి ఛందస్సులో లెంత్ ఛందస్సు దాని యొక్క గణాలు కానీ లేకపోతే దాని ఏమంటారు గురువు లఘువులు కానీ అన్ని మారుతాయండి. అందుకని కూడా సంధి చేయొచ్చు. శ్లోకం రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ అలంకార ఛందస్ ప్రకారం మార్చుకోవాలి అంటే మార్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ లెసన్ లోనే ఉన్నటువంటి సుభాషితంలో వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచ్యత్యాశాపిండం. సో అక్కడ ముంచ్యతి ఆశాపిండం అని ఉంది. రెండు వర్డ్స్ ఉన్నాయి, ముంచ్యతి
ఆశా పిండం. సో రెండు కలిపి ముంచెత్యాశా పిండం అయింది. ఆ రెండు పదాలకి కలిపితే మీకేం మీనింగ్ అర్థం కాదు. విడతీసి ముంచెతి ఆశా పిండం అంటే, ముంచతి అంటే విడవడం, ఆశా పిండం అంటే డిజైర్స్ అని. సో డిజైర్స్ ని వదలటము అని అర్థం. సో అట్లా సంధి జరిగినంత మాత్రాన ఆ పదానికి అర్థం ఉండాలని ఎక్కడ రూల్ లేదు. ఆ రెండు వేరు వేరు పదాలు జస్ట్ దగ్గరగా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి సంధి జరిగే అవకాశం ఉంది. సంధి రూల్ ప్రకారం సంధి జరగచ్చు కాబట్టి సంధి జరుగుతుంది అంతే. ఓకే, రైట్, క్లియరా అండి? కొంచెం ఏంటండి అదే రాజేశ్వరి? పద సంగ్రహ అది అర్థం లేదండి, కొంచెం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అండి? నెక్స్ట్. ఓకే, సో మనకి ఇప్పుడు క్లాస్కి టైం, ఓకే టైం కూడా అవుతుంది, 5 నిమిషాలే ఉంది. నెక్స్ట్ క్లాస్ లో నాకు కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే. రాజేశ్వరి గారు, మీకు ఏ పార్ట్ దాంట్లో అర్థం కాలేదో చెప్పండి. మీకు ఏది అర్థం కాలేదు? ఇప్పుడు ఇదే పార్ట్లో ఖాద్, ఈట్ అని ఉన్నది. సో ఖాద్యతే అదొక్కటే అర్థం కాలేదా? మిగతా అర్థం అయినాయా? తర్వాత కూడా ఖాదిష్యతే అర్థమైందండి. ఖాదిత్యం, ఖాదనీయం, ఈ మూడు అర్థం లేదండి. ఖాదితవాన్, ఖాదితవతి తెలిసిందండి. ఇంకా ఖాదన్, ఖాదంతి, ఖాదిత్వా తెలుసు మళ్ళాని. ఇది అసలు సంఘాధ్య అందండి, అది ఏంటండి అది అసలు? సంఘాధ్య, సో ఇది లెప్పండి. సమ్ అనేటటువంటి ఉపసర్గ ఉన్నది కాబట్టి ప్రత్యంత. ఇది కూడా ఖాదిత్వా లాగానే మీనింగ్ సేమే. తిన్న తర్వాత, హ్యావింగ్ ఈటెన్, తిన్న తర్వాత అనే అర్థం. కాకపోతే సంఖాద్యలో సమ్ అనేటటువంటి ఏదైతే ఉందో అది ఉపసర్గ ఖాద్య అని కలిపారు. తెలిస్తే అది ఉపసర్గ చేర్చినందుకు అలా వచ్చింది అనమాట. సమ్ అన్నది అని తర్వాత ఖాద్య తర్వాత ఇక్కడ సంధి జరిగింది కాబట్టి అది సంఖాద్య అయింది. ఖాదిత్వ అన్న సంఖాద్య అన్న ఒకటే మీనింగ్, సమానమైన మీనింగ్ అండి, తేడా ఏం లేదు, రెండు కూడా సేమ్. ఇది ఖాదితవాన్, ఖాదితవతి బాగా అర్థమైందండి. ఈ ఖాదితుం కూడా తెలుసండి, అలవాటైంది. ఖాదన్, ఖాదంతి. సో మీకు బేసికలీ ఖాద్యతే, ఖాదితవ్యం, ఖాదినీయం, ఖాదితం, ఖాదన్, ఖాదంతి ఇవి అర్థం కాలేదు. అవునండి. సో నేను ఖాదిత, ఖాదితం కూడా. ఓకే, సో అయితే మీరు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి మొత్తం చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ పేజ్ లోని ఎక్సర్సైజ్ చేద్దామండి. చేశాడా? ఎస్ మేడం, ప్లీజ్ నెక్స్ట్ క్లాస్ లో తప్పనిసరిగా చెప్పండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బుడగలు రావాలి కదా పైన. ఓకే, మనం ప్రస్తుతం ఒక 5-10 minutes ఎక్స్ట్రా ఇవ్వగలిగితే కనుక ఇది పూర్తి చేయొచ్చు. కరెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద విశేషణ అండ్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో క్విక్ గా చేద్దామండి. ఉన్నతాసు వృక్షేషు పక్షిణః వసంతి. సో వృక్షేషు ఉన్నది కాబట్టి దీనికి ఏం రావాలి? ఉన్నతేషు వృక్షేషు. ఓకే, త్రయః మహిళాః సంభాషణం కుర్వంతి. సో మహిళాః ఉన్నది కాబట్టి ఏం రావాలి? ఓకే, సర్వాభ్యః బాలకేభ్యః. సో బాలకేభ్యః ఉన్నది కాబట్టి బాలకేభ్యః. సో సర్వ అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది సర్వనామ శబ్దము. 3 లింగాల్లో కూడా ఉంటుంది. 3 లింగాల్లో వాటి యొక్క విభక్తి రూపాలు వేరుగా ఉంటాయి. ఇది కూడా ప్రవేశ బుక్ లో విభక్తి టేబుల్స్ లో ఉంది. సో ఒక్కసారి అందరూ దయచేసి అది కూడా చదవండి, ఎందుకంటే దాని రూపాలు కూడా రామశబ్దం లాగా ఉండవు, కొంచెం వేరుగా భిన్నంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా చదవాలి. సర్వ శబ్దము, సర్వా, సర్వం అని నపుంసకలింగంలో. ఓకే, నెక్స్ట్ ప్రాచీనే నగర్యాం జనాః వసంతి. సో నగర్యాం, నగరీ
నగర్యాం. కాబట్టి ప్రాచీన ఏం రావాలి? ప్రాచీన స్త్రీలింగం. సప్తమి ఏకవచనం వస్తుంది. ప్రాచీనాయాం. సరే మాట్లాడకండి, అందరూ ఒకసారి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎక్సర్సైజ్ చేసినా వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళే చెప్పండి. సో నగరీ అన్నటువంటిది స్త్రీలింగ పదము. నగర్యాం అనేది స్త్రీలింగ సప్తమి సప్తమి ఏకవచనం కాబట్టి ప్రాచీన అయింది. సో రమాయాం లాగా ప్రాచీనాయాం నగర్యాం జనాః వసంతి. ఓకే. చత్వారः విద్యార్థిన్యः ప్రథమ శ్రేణీం ప్రాప్తవత్యः. సో విద్యార్థిన్యः స్త్రీలింగ ప్రథమ బహువచనం కాబట్టి ఏం చతస్రః విద్యార్థిన్యः ప్రథమ శ్రేణీం ప్రాప్తవత్యః. క్షమ్యతాం. నెక్స్ట్, say whether the following statements are correct or not. Numerals are also adjectives. ఓకే, తెలుగులో చదవాలి కదా, ఒక్క నిమిషము. సంఖ్యలు కూడా సంస్కృతంలో విశేషణాలే, అవునా కదా? అవును. పంచాషట్ మొదలైన సంఖ్యలు లింగ భేదానికి అనుగుణంగా రూపభేదాన్ని పొందుతాయి. భేదాలు లేవు, రూపాలు లేవు, అన్ని సమానమైన రూపాలే ఉన్నాయి. నెక్స్ట్ ది చతస్రః బాలకాః కరెక్టా కాదా? చతురస్రః ఇచ్చారు మేడం మాకు. చత్వారః బాలకాః. ఒక్క నిమిషం అంటే అందరు మ్యూట్ లో ఉండండి. సో ఇక్కడ తెలుగు తప్పుగా ఇచ్చారు. చతురస్రః అని ఇచ్చారు, తప్పది. చతస్రః అవ్వాలి యాక్చువల్ గా. సో ఓకే, చతస్రః బాలకాః కరెక్టా కాదా అని ఇచ్చారు, అది కూడా తప్పే. కాబట్టి బాలకాహకి ఏం రావాలి? చతురాః ఎలా అవుతుంది? చత్వారః బాలకాః. చత్వారః బాలకాః. ఓకే. నెక్స్ట్, విశేష్యం యొక్క విభక్తిని అనుసరించదు. తప్ప, రైట్? అనుసరిస్తుంది. కాబట్టి లింగం వచనం విభక్తిని అనుసరిస్తుంది. విశేషణము విశేషం యొక్క లింగ విభక్తి వచనాన్ని అనుసరిస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి స్వర సంధులలోని ఒక భేదము, అవునా కదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. సంఖ్యలలో వేటికి లింగ భేదానికి అనుగుణంగా రూపభేదాన్ని పొందుతాయి? ఓకే. విచ్ న్యూమరల్ ఫార్మ్స్ చేంజ్ అకార్డింగ్ టు జెండర్? ఏమేంటి? 4 వరకు 3 4 ఈ 4 కూడా పొందుతాయి. తేన అనే చోట ఏమి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? సమస్యకు పరిష్కారం. ఆశను ఎవరు వదలరు? వృద్ధులు. ముసలి అయిన తర్వాత కూడా ఆశను వదలము. వృద్ధులు అంటే సరిపోదు. ఎటువంటి వృద్ధులు? శ్లోకం ఉన్నదే దానికోసం. ఎటువంటి వదులుకోరు ఆశకి దాసులైన వారు. మీరు లాస్ట్ లెసన్ లో చెప్తున్నారు సౌజన్య, ఆ లెసన్ అయిపోయింది. ఓకే మేడం. అంగం గలితం ఫలితం ఉండం. సో ఎవరికైతే జాతం తుండం. సో యాక్చువల్ గా అవన్నీ విశేషణాలే. గృహీత్వా దండం. సో అది మీరు మొత్తం శ్లోకం చెప్పారు, కానీ ఆన్సర్ చెప్పినప్పుడు ఏం చెప్పాలి అంటే, ఎవరికైతే దాని అంటారు అంగాలన్నీ కూడా శరీరం కుంగిపోయినా, తల పండిపోయినా, లేకపోయినా, దంతాలు లేకపోయినా,
దండం సహాయంతో నడుస్తున్నా. సో ఎన్ని ఎవరికైతే అంగాలన్నీ విహీనం అవుతాయో వారు కూడా ఆశను వదలరు. వారు కూడా కాదు, నాకు మొత్తం విశేషణాలు 4 చెప్పేవాళ్ళు చెయ్యొద్దండి చాలు. 4 విశేషణాలు ఉన్నాయి దాంట్లో. ఆ 4 మేడం నేను చెప్తాను మేడం. ఓకే, హిమబిందు చెప్పండి. తల పండిపోయి, చూపు తగ్గిపోయి, దంతాలు ఊడిపోయి, నడుము వంగి దండం పట్టుకున్న వ్యక్తి కూడా ఆశని వదలడు. వ్యక్తి కాదు, వృద్ధుడు. అక్కడ వృద్ధుడు రావాలి. వృద్ధుడు కూడా ఆశని వదలడు. సో 4 విశేషణాలు రాయాలి. అటువంటి వృద్ధుడు ఆశని వదులుకోడు అని. ఏకాదేశం అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై ఏకాదేశ అంటే ఒకటే ఒకే స్వరము ఒకే ఆజ్ఞ. రెండు పదాలు కలిపి వర్ణ దీర్ఘ సంధిలో 2 పదాలు కలిపి combine 2 letters. ఓకే, అచ్చు పరమైనప్పుడు 2 అచ్చులు the result you get when you combine ఏకాదేశంగా అవుతుంది. ఒకే అచ్చు పరం అవుతుంది. ఇప్పుడు అందరికి ఒకే అచ్చుకి అదే అచ్చు పరమైనప్పుడు మేడం, ఆ సవర్ణ ఒక అచ్చుకి అదే అచ్చు పరమైనప్పుడు దాని యొక్క దీర్ఘం ఆదేశం అవుతుంది. అదే ఏకాదేశం అవుతుంది. the result when you combine 2 letters, any 2 letters. ఓకే, సో నాకు ఒక్క విషయం సేమ్ లెటర్. నాకు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు మీరందరూ మాట్లాడారు, ఎవరికైనా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదంటే మీ ఎవరికీ అర్థం కాలేదు. ఆన్సర్ చెప్పేవాళ్ళు చెయ్యి ఎత్తి నేను చెప్పనా, అహం వదామీవా అని అడిగి చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ చెప్తే అర్థం కాదు. ఎవరు అహం వదామీవా. ఓకే, వదతు చెప్పండి. ఒక వర్ణానికి, ఒక హ్రస్వవర్ణానికి అదే హ్రస్వవర్ణం మళ్ళీ ఆదేశమైనప్పుడు కలిసినప్పుడు దాని యొక్క దీర్ఘం ఆదేశం అవుతుంది. అదే ఏకాదేశం. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? అన్యకోపి అహం వదం వదతు. I think like if you combine any 2 letters, the result of that, the result which you get is called ekadesham, like the result of the combining of 2 letters. రైట్. అన్యకోపి 40వ పేజీలో ఉందండి, అదే చెప్పొచ్చా? చెప్పండి మహోదయ, ఏదైనా చెప్పండి. చదివి చెప్పడమే. చెప్పండి మహోదయ. ఆ ఈ ఊ రు ఈ అచ్చులకు అదే అక్షరాలు, ఆ అక్షరాలే అశ్వములకు దీర్ఘం పరములు అయితే ఆ రెండింటి స్థానంలో దీర్ఘం వచ్చేది. ఏకాదేశం వస్తే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఓకే, సో యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ ఏకాదేశ అని అడిగారు, సవర్ణ దీర్ఘ సంధి అని అడగలేదు. కాదు. సో ఏకాదేశ. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? 2 పదాలు కలిసి ఒకే పదంగా జరిగిందని ఏకాదేశం కాదు మాదే. అసలు పదాల సంబంధమే లేదు ఇక్కడ వర్ణాలు, ఓన్లీ అక్షరాల సంబంధం. అందరూ మళ్ళీ మొదలు చెప్పకండి. హిమశ్రీ మహోదయ ఆ నుండి రు వరకు ఉన్న అచ్చులు ఆ అక్షరాలకు పరములైతే ఆ రెండిటి స్థానంలో దీర్ఘము రావడాన్ని ఏకాదేశం అంటారు. కాదా? ఇంకా ఎవరు? కే శ్రీలత. అహం వదామి మహోదయ. ఏక నిమిషం. ఊరు అచ్చులకు అవే అచ్చులు గాని దీర్ఘం గాని పరమైతే యాడ్ అయితే దీర్ఘమే వస్తుంది. అంటే వచ్చేది ఆదేశంగా దీర్ఘమే వస్తుంది అని. ఓకే, సో మీరందరూ చెప్పింది ఎలా అంటే ఓన్లీ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించింది చెప్పారు. యాక్చువల్గా ఏకాదేశం అంటే అది కానే కాదు. ఏకాదేశం అంటే ఏంటంటే మొదటి పదంలోని చివరి అక్షరము, రెండో పదంలోని మొదటి అక్షరము రెండు కలిసిన రెండిటి స్థానంలో కనుక ఇంకొక అక్షరం వస్తే కనుక అది ఏకాదేశము. అంటే సవర్ణ దీర్ఘ సంధికి రెస్ట్రిక్ట్ అవ్వదు, ఇంకా మిగతా సంధులు ఉన్నాయి. ఇప్పుడు
గుణ సంధి, వృద్ధి సంధి వాటికి కూడా ఏకాదేశ అన్నది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ కూడా ఏం జరుగుతుందంటే అక్కడ కూడా మొదటి పదంలోని చివరి అక్షరము, రెండో పదంలోని మొదటి అక్షరము, ఆ రెండిటి స్థానంలో ఇంకొక కొత్త అక్షరం వస్తుంది. సో ఇప్పుడు మీకు ప్లస్ ఆ అని అంటున్నాము, మీకు ఆ అన్నది అక్కడున్న అక్షరమే అనిపిస్తోంది, కాదు, అది ఒక కొత్త అక్షరం ఆ అన్నది. సో అలాగే ఈ అన్నది ఏదైతే ఆ రెండిటి స్థానంలో వస్తుందో అది కొత్త అక్షరం. ఊ అన్నది ఆ రెండిటి స్థానంలో వచ్చేది కొత్త అక్షరము. రూ అన్నది కూడా ఒక కొత్త అక్షరం. ఈ రెండిటి స్థానంలో చివరి అక్షరం రెండవ పదంలోని మొదటి అక్షరం. హిమ ప్లీజ్ మ్యూట్ చేయి. సో అది మీకు ఉన్న అక్షరమే అక్కడ రావట్లేదు, అక్కడ సంధి జరిగి కొత్త అక్షరం వస్తుంది. ఆ కొత్త అక్షరం ఏదైతే వస్తుందో అది ఏకాదేశ. సో అది గుణ సంధిలో మళ్ళీ మారుతుంది, వృద్ధి సంధిలో మళ్ళీ మారుతుంది. ఏ అక్షరాలు అన్నది అక్కడ ఆ సంధులు చెప్పుకున్నప్పుడు మారుతాం. కాబట్టి దీని డెఫినేషన్ ఏంటంటే ఏకాదేశలో వెన్ 2 letters are combined, then a new letter replaces that. The new letter is the ఏకాదేశ. ఓకే, సో ఉన్న అక్షరాలు ఏవి కాదు, కొత్త అక్షరం అన్నది ఏకాదేశ. సో మీకు ఇంగ్లీష్ లో ఇచ్చింది కూడా ఇక్కడ when 2 letters are replaced by a single letter in a sandhi, it is known as ఏకాదేశ. సో కాబట్టి తెలుగులో ఏమి ఇచ్చాడో ఒక్క నిమిషం చూస్తాను నేను ఆన్సర్ లో. తెలుగులో ఏమిచ్చాడు అంటే క్వశ్చన్ ఆన్సర్స్ లో ఇవ్వలేదు కానీ అందరూ చెప్పిన ఆన్సర్ ఇచ్చారు మ్యామ్, అందరూ చెప్పిన ఆన్సర్ ఇచ్చారు. ఈ ఊ, రు అనే అచ్చులకు ఆయా అక్షరాలే పరములైతే ఆ రెండిటి స్థానములో దీర్ఘము రావడాన్ని ఏకాదేశం అంటారు. సో అది కాదండి, అది ఐ డోంట్ నో తెలుగు వస్తే అది కరెక్ట్ కాదండి. సో రెండు అక్షరాలు కలిసినప్పుడు అది వాటి రెండిటి స్థానంలో ఇంకొక అక్షరం వస్తుంది, అది మీకు ఏకాదేశ అంటారు. ఓన్లీ సవర్ణ దీర్ఘ సంధికి అది లిమిటెడ్ కాదు అది. ఓకే, సో నేను చూస్తానండి తెలుగు పుస్తకంలో నాకు కనిపించలేదు ఎక్కడుందో అది. ఓకే, సో ఇంగ్లీష్ పుస్తకంలో అయితే మీకు ఇచ్చాడు, అది నేను ఇంకొకసారి చదువుతాను. వెన్ 2 letters are replaced by a single letter in a sandhi, it is known as ఏకాదేశ. ఓకే, ఓకే. సో ఇక్కడ మొదటి పాఠంలో ఇచ్చారు మహోదయ ఏకాదేశ అని. ఓకే, ఏకాదేశం అని కాదు, మొదటి పదంలోని చివరి అక్షరాన్ని రెండవ పదం యొక్క మొదటి అక్షరాన్ని గమనించండి, ఆ రెండు కలిసి మరొక రూపాన్ని పొందినాయి. ఎస్ కరెక్ట్, సమ్యక్. సో అదే ఏకాదేశ. ఓకే, సో ఇవాళతోటి సెకండ్ లెసన్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్ లో థర్డ్ లెసన్. దయచేసి అందరూ చదువుకున్నారంటే ప్లీజ్ రీడ్ ద థర్డ్ లెసన్ అండ్ కమ్. చదువుకోకుండా వస్తే మీకు క్లాస్ లో అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది అండి, దయచేసి. ఓకే, సో నేను ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ ఎక్సర్సైజెస్ కూడా మళ్ళీ ఇచ్చాను ఫస్ట్ లెసన్వి, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, అందుకనే ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ అందుకనే పెట్టలేదు, ఇప్పుడు ఆన్సర్స్ పెడతాను, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి వాటి నుంచి. ఓకే, రేపు నెక్స్ట్ క్లాస్ లో ఇవి చెప్తారు కదా మహోదయ? నేను చెప్తానండి, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చెప్తాను. సో ఒకసారి ఏకతా మంత్రమును శాంతి మంత్రం చదువుదాం. అందరూ దయచేసి మ్యూట్ చేయండి. అండ్ ఇంకొక సూచన ఏంటంటే క్లాస్ మనకి ఎగ్జాక్ట్లీ 2:30కి మొదలవుతుందండి, ఒక నిమిషం ఇటు అటు కూడా అవ్వదు. దయచేసి లాగిన్ 2:15కే స్టార్ట్ అవుతుంది. అందరూ మొదలైన తర్వాత లాగిన్ చేసే కంటే ఒక 5 minutes ముందర లాగిన్ చేస్తే అందరూ ప్రేయర్ కూడా ఉంటారు. ప్రార్థన చేస్తాం మనం, ఆ ప్రార్థన కూడా సంస్కృతం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యమో. సో దయచేసి ముందర రండి, తర్వాత వస్తే మీరు మిస్ చేస్తారు, అప్పుడు పేజ్ నెంబర్లు అడుగుతారు, లేకపోతే ఎక్కడున్నామని అడుగుతారు. సో క్లాస్కి డిస్టర్బెన్స్, దయచేసి ఒక్క 5 minutes ముందర రండి, లాగిన్ చేయండి. ఓకే, లాగిన్ 2:15కే ఓపెన్ అయి ఉంటుంది. రైట్, సో
ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమం అహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ధన్యవాదాలు మహోదయ. అందరూ ఒక్కసారి వినండి. ఇక్కడ చాలా మంది శాంతి 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 అంటున్నారు, అది తప్పు. అది శాంతి 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 విడివిడిగా పలికితే, అది మనం కలిపి పలుకుతున్నాం కాబట్టి శాంతిష్ శాంతిష్ శాంతి. సో తి తర్వాత షకారము పలకాలి, సగం ష. శాంతిష్ శాంతిష్ శాంతి అని పలకాలి. అది విడివిడిగా గ్యాప్ ఇచ్చి పలికితే శాంతి శాంతి శాంతి. యూజువల్లీ మనం ఇది శ్లోకంలో చదివినప్పుడు గ్యాప్ ఇవ్వకుండా చదవాలి కాబట్టి ఓం శాంతి 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 అని పలకాలి. ఓకే, శాంతి శాంతి అని పొడి అక్షరాల్లాగా పలకూడదు. ఓకే, తప్పది. ధన్యవాదः. పునర్మిలామः శుక్రవాసరే. ధన్యవాదాలు. స్వాగతం.